ఈరోజు మనం ఒక అద్భుతమైన పుస్తకం, ఒక అద్భుతమైన స్పీకర్ చెప్పబోతున్నారు. ఈ పుస్తకం గురించి అనేక సార్లు మనం కూడా చెప్పుకున్నాము. అయితే మర్చిపోతూ ఉంటాము. అందులో కొన్ని మంచి పాయింట్లు తీసుకొని 7 హ్యాబిట్స్లో ఒక్కో దాంట్లో ఒక 3 పాయింట్లు తీసుకొని ఒక 20 పాయింట్లు మనకి ఈ 40 నిమిషాల్లో చెప్పబోతున్నారు. దేవుడు ప్రత్యక్షమయ్యి నీకు ఒకే ఒక పుస్తకాన్ని చదవటానికి ఛాన్స్ ఇచ్చాను. ఇక రెండోది చదవటానికి ప్రయత్నించినా ఉపయోగం ఉండదు అని చెప్తే ఈ ఒక్క పుస్తకం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాంటి బుక్కు ఇప్పుడు మన ఖుద్దూస్ గారు సెలెక్ట్ చేసుకున్నారు. చక్కగా చెప్పబోతున్నారు. అందరూ శ్రద్ధగా వినండి. థ్యాంక్ యూ ఖుద్దూస్ గారు, సెలెక్టింగ్ ద మోస్ట్ ఫేవరబుల్ బుక్ ఫర్ మీ. వింటున్నారా ఖుద్దూస్ గారు? మొదలెడతారా? స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి ఇంట్రడక్షన్ ఇచ్చినందుకు ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు నమస్కారాలు. అదే విధంగా నాకు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి నా గురువులకు, అదే విధంగా ఈ సమాజం పట్ల నాకు మంచి దృక్పథాన్ని, మంచి ఆలోచనలు రేకెత్తించినటువంటి మేధావులు, నా సన్నిహితులు, నా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులకు ఇటువంటి ప్లాట్ఫారాన్ని ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటామో ఇంత మంచి ప్లాట్ఫారాన్ని, ఇంత మంచి వ్యక్తులతో సాన్నిహిత్యాన్ని జోడించినటువంటి ఆ దేవదేవుడికి నా కృతజ్ఞతలు, నా అభినందనలు చెప్పుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఫస్ట్ గా నేను చెప్పవచ్చేది ఏంటంటే, మన జీవితం మన చేతుల్లోనే ఉంటుందా? మన జీవితాన్ని వేరే వాళ్ళు ఎవరైనా కానీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా? ఇది మనం గమనించుకోవాలి. అయితే ఇదే క్రమంలో మనకి మన జీవితం మనం జీవించేటప్పుడు మనకి కొన్ని అలవాట్లు అనేవి ఉంటాయి. మన ఆలోచనలు ఉంటాయి, మనకు అలవాట్లు కూడా కొన్ని ఉంటాయి. ఈ అలవాట్లు అనేవి ఎలా వస్తాయి? ఫస్ట్ ఈ అలవాట్లు అనేవి మనకి ఎలా వస్తాయి అని తెలుసుకునే క్రమంలో మన ఆలోచనలు, మనం ఎటువంటి ఆలోచనలు చేస్తున్నాము అనే దాన్ని బట్టి మన అలవాట్లు అనేవి వస్తాయి. దయచేసి అందరూ మ్యూట్ చేసుకోండి, లేకపోతే మేమేం మ్యూట్ చేయాల్సి వస్తుంది. మీరు మ్యూట్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మన ఆలోచనలు ఎలా వస్తాయి? అసలు మనకు ఆలోచనలు ఎక్కడి నుంచి పుడతాయి అన్నప్పుడు, మనం పుట్టిన వాతావరణం, మనం ఎటువంటి వాతావరణంలో జీవిస్తున్నాము, ఎటువంటి వ్యక్తులతో మనం మమేకమై ఉన్నాము అనే దాన్ని బట్టి మన ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనల క్రమంలోనే మనకు కొన్ని చిన్న చిన్న అలవాట్లు అబ్బుతాయి అన్నమాట. అలవాటు అంటే ఏమి లేదండి, ఒక పనిని మనం పదే రిపీటెడ్ గా ఎప్పుడైతే కన్సిస్టెంట్ గా రిపీటెడ్ గా చేస్తూ ఉంటామో అది అలవాటుగా మారుతుంది. ఈ అలవాట్లను బట్టే మన జీవితం ప్రభావితం అవుతుంది అనమాట. ఉదాహరణకి మనం నా జీవితంలో చెప్తాను. ఒకానొకప్పుడు 20 సంవత్సరాల క్రితం నేను చాలా చిన్న ఇంట్లో 600 అద్దె ఇంట్లో ఉండేవాడిని. 22-23 ఏళ్ల క్రితం 600 రూపాయల అద్దెలో ఉన్నప్పుడు, నేను ఇంట్లో టైలరింగ్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి, అతను పోస్టల్ డిపార్ట్మెంట్ లో చేసేవాడు. మా పక్కన ఆర్డీ కట్టించుకుంటానికి వచ్చి మా దగ్గర కూర్చుని, గురువు గారు ఒక చిన్న ఆర్డీ చేయండి, మీ పిల్లలకి మీ భవిష్యత్తు ఉపయోగపడుతుంది అని చెప్తే, 22 సంవత్సరాల క్రితం మన సంపాదన ఎలా ఉంటుందండి? చాలా తక్కువ సంపాదనలో ఉన్నప్పుడు లేదు అని 1-2 సార్లు రిజెక్ట్ చేశాను. ఆయన పదే 1-2 సార్లు నా దగ్గరికి వచ్చి, ఇలా చిన్నగా కట్టుకుంటే మీకు పిల్లలు ఉన్నారు కదా, భవిష్యత్తు బాగుంటుందండి, చిన్నగా ఇన్వెస్ట్ చేసుకోండి, పొదుపు చేసుకోండి, పోస్టల్లో బాగుంటది అని చెప్పినప్పుడు అతని బాధ నేను తట్టుకోలేక, అతనికి కాదని చెప్పలేక 300 రూపాయలతో స్టార్ట్ చేశానండి.
పోస్టల్ డిపార్ట్మెంట్ లో రికరింగ్ డిపాజిట్ 300 రూపాయలది వేయటం ఆ రోజు నాకు చాలా గగనం అయ్యింది. అలా కంటిన్యూ చేస్తూ ఉండగా ఒక 6 నెలల తర్వాత మళ్ళీ అదే వ్యక్తి కట్టించుకుంటారు కదా, అదే వ్యక్తి ఏం చేశాడంటే, ఏమండి 300 రూపాయలు కడితే మీకు మెచ్యూరిటీ వచ్చినప్పుడు ఎంత వస్తుంది, ఎక్కువ అమౌంట్ రాదు కదా, దీనికి జోడించి ఇంకొక 500 రూపాయలు చేసుకోండి, మీ ఆడపిల్లలు ఉన్నారు, మీ పిల్లలు ఉన్నారు, భవిష్యత్తు ఉపయోగపడుతుంది అన్నారండి. సరే ఎలాగో 300 కడుతున్నాం కదా, తర్వాత ఇంకో 500 జాయింట్ మళ్ళీ ఇంకో ఆర్డీ ఓపెన్ చేసి అది కూడా కట్టడం జరిగింది. అలా కట్టుకుంటూ అది చిన్న చిన్న అమౌంట్, చిన్న పనే, రిపీటెడ్ గా చేసుకుంటూ కొంతకాలానికి నేను ఎవ్రీ మంత్ 10,000 10,000 రూపాయలు ఆర్డీ అనేది కట్టుకోవడానికి అలవాటుగా అయిపోయిందండి అది. తర్వాత నా ఇన్కమ్ పెరగటము, తర్వాత నేను ఇల్లు కొనుక్కోవటం, ఇదంతా జరిగినాయి. అంటే అలవాటు అనేది ఎలా జరుగుతుందంటే, ముందు చిన్నగానే స్టార్ట్ చేస్తామండి మనం. రిపీటెడ్ గా ఎప్పుడైతే చేస్తామో అది అలవాటుగా మారుతుంది. ఎప్పుడైతే ఆ అలవాటు మన లైఫ్ ని ఇంపాక్ట్ చేస్తుంది. దీనికి ఉదాహరణగా నేను చెప్పడం జరిగింది. ఇక్కడ మన అలవాట్లేనండి. ఇప్పుడు చాలా మంది చూడండి, నెగిటివ్ గా మనం చూసుకున్నప్పుడు, ఒక సిగరెట్ ఏదో ఫ్రెండ్స్ తో వెళ్తారు, సరదాగా మొదలెడతారు. సరదాగా మొదలెట్టినప్పుడు అప్పుడు అది సరదా. తర్వాత మళ్ళీ ఇంకొకసారి, ఫస్ట్ లో ఎవరికి కూడా ఇష్టం ఉండదండి, తర్వాత బలవంతంగా మళ్ళీ ఒకసారి తాగి ఇంకోసారి ట్రై చేద్దామని చెప్తారు. తర్వాత అది కంటిన్యూ ఎప్పుడైతే రిపీటెడ్ గా అయిందో అదొక అలవాటుగా మారిపోతుంది. అది మన లైఫ్ కి ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. మంచిగా చేస్తే, మంచి అలవాట్లయితే జీవితం మంచిగా నడుస్తుంది, చెడు అలవాట్లయితే జీవితం చెడుగా నడుస్తుంది. సంథింగ్ ఇంతే. అలవాట్లు మన జీవితాన్ని ఇంపాక్ట్ ఎలా చేస్తాయి అనుకుంటే ఇదే థియరీ అన్నమాట. అయితే మనకి ఇక్కడ కొన్ని మంచి అలవాట్ల గురించి మనకి స్టీఫెన్ ఆర్ కోవే ఆయన ఒక బుక్ రాయటం జరిగింది. అది ఏంటంటే 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అనే బుక్ రాయడం జరిగింది. అందులోంచి మనకి 7 హ్యాబిట్స్ ఒక జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనేది ఇందులో వివరించడం జరిగింది. దీని తర్వాత చాలా మంది చాలా రకాల బుక్స్ రాయటం, అందులో రకరకాల అలవాట్ల గురించి చెప్పడం అవన్నీ జరిగింది. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఈ బుక్ ఎఫెక్టివ్ గా అందరి జీవితాలకి కూడా ఉపయోగకరంగా రాసిన బుక్ అన్నమాట ఇది నాకు కూడా చాలా ఇష్టమైనగా అనిపించింది. దీని గురించి నేను చెప్పడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాను. 7 హ్యాబిట్స్ ఆఫ్ ఎఫెక్టివ్ పీపుల్. ఇందులో 7 అలవాట్లు ఉంటాయండి. 7 అలవాట్లు కూడా, ఫస్ట్ 3 అలవాట్లు మన జీవితం ఎలా మార్పు చెందుతుంది అనేది, తర్వాత ఒక 3 అలవాట్లు ఉంటాయి మనం మన సమాజంతో పాటు కలిసి సమాజానికి మనం ఉపయోగపడుతూ మనల్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలనేది, లాస్ట్ లో ఫైనల్ ఒక అలవాటు ఉంటుందండి. అది జీవిత కాలం మనల్ని అభివృద్ధి చేసుకునే అలవాటు. సరే, ఇప్పుడు ఈ 7 అలవాట్లకి బ్రీఫ్ గా చెప్తాను ఒకసారి. ఫస్ట్, బీ ప్రోయాక్టివ్. అంటే స్వయంగా ముందడుగు వేయటం. అంటే కొంతమంది ఏం చేస్తారంటే కంప్లైంట్ చెప్తూ ఉంటారు. సరే, దీని గురించి మనం నెక్స్ట్ స్టెప్ లో చెప్తాను. ఫస్ట్ హ్యాబిట్, బీ ప్రోయాక్టివ్. రెండో హ్యాబిట్, బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ మైండ్. అంటే మీరు ఏం పని చేస్తున్నారో ఎండ్ రిజల్ట్ ముందే ఊహించుకోండి. ఏమంటే మనం గోల్ చెప్తాం కదా, నీ ఫైనల్ గోల్ ఏంటి అంటాం కదా, అదే మనకి చెప్పడం జరిగింది ఏంటంటే, ముగింపుని ముందే ఊహించండి. అంటే బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ మైండ్. సెకండ్ హ్యాబిట్ అండి. ఇక థర్డ్ హ్యాబిట్ వచ్చేసి పుట్ ఫస్ట్ థింగ్స్ పుట్. అంటే ఇక్కడ ముఖ్యమైన పనులను ముందు చేసుకోవడం. అంటే కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి, కొన్ని అర్జెంట్ ఉంటాయి. ఈ పనులు విభజించుకుని ఏది ముందు చేయాలి, ఏది వెనక చేసుకోవాలి చేసుకున్నప్పుడు మనకి టైం మేనేజ్మెంట్ లో టైం అనేది సేవ్ అవుతుంది. తర్వాత ఫోర్త్ వచ్చేసరికి థింక్ విన్ విన్ అండి. థింక్ విన్ విన్ అంటే ఒక పని చేసినప్పుడు ఉభయతారకంగా ఉండాలి. దాని ద్వారా నీకు ఉపయోగం ఉండాలి, నాకు ఉపయోగం ఉండాలి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ నడుపుతున్నామంటే బుక్ గురించి నేను నాలెడ్జ్ తీసుకోవడం జరిగింది, ఇక నాలెడ్జ్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ నాలెడ్జ్ మీరు తీసుకున్నారు, మీకు లాభం, నేను బుక్ గురించి తెలుసుకోవడం వల్ల నాకు లాభం. ఇది థింక్ విన్ విన్ అంటారు అనమాట.
తర్వాత ఇంకోటి సీక్ సీక్ ఫస్ట్ అండర్స్టాండ్ దట్ టు బి అండర్స్టూడ్. అంటే ముందు ఎదటి వ్యక్తులు ఏం చెప్తున్నారో పూర్తిగా వినండి, తర్వాత మీరు చెప్పాలనుకుంది ఏంటో చెప్పండి. కొంతమంది ఏం చేస్తారంటే ఎదటి వాళ్ళు చెప్పేది పూర్తిగా వినకుండానే వీళ్ళు అవగాహనకు వచ్చేసి వీళ్ళు చెప్పాలని చెప్పేస్తూ ఉంటారు. దీని గురించి కూడా ముందు మనం మాట్లాడదాము. తర్వాత ఇంకో హ్యాబిట్ వచ్చేసి 6వ హ్యాబిట్ అండి, సినర్జైజ్, అంటే కలిసి పని చేయడం. ఈ రోజున మనం ఇక్కడ ప్రోగ్రామ్ లో కూర్చున్నామంటే మీరందరూ ఉంటేనే నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది, మీరందరూ వినటం జరుగుతుంది. దీనికి మన డాక్టర్ సారు జూమ్ నిర్వహించడం కానీ ఇవన్నీ కూడా ఒక కోఆర్డినేషన్ అన్నమాట, కలిసి పని చేయడం. దీన్ని సినర్జైజ్ అంటాను. తర్వాత ఇంక ఫైనల్ హ్యాబిట్ వచ్చేసరికి మనకి షార్పెన్ ద సా, అంటే మీ రంపాన్ని పదులు పెట్టండి. అంటే మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకుంటూ ఉండండి. ఎల్లవేళలా మీరు స్కిల్స్ పరంగా కానీ నాలెడ్జ్ పరంగా కానీ ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోండి. ఈ 7 అలవాట్లు కూడా మన జీవితానికి దిశానిర్దేశం చేస్తాయండి. ఒక వ్యక్తి అత్యున్నతమైన స్థితికి వెళ్ళాలంటే ఈ 7 అలవాట్లు మన జీవితంలో అడాప్ట్ చేసుకుంటే కనుక మనం మంచి స్థితికి వెళ్ళగలమని చెప్పొచ్చు. సరే, ఇప్పుడు మనం ఇక్కడ ఒక్కొక్క అలవాటు గురించి చెప్పబోయే ముందు నేను చెప్పే వర్షన్, నా భాష, నా భావం మీకేమన్నా అర్థమవుతుందా, లేదంటే నేను స్పీడ్గా చెప్తున్నాను? ఒక్కసారి ఏమన్నా రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. బాగానే చెప్తున్నారండి, అర్థమవుతుంది. అర్థమవుతుందండి. బాగుందండి, నో ప్రాబ్లం. ఓకే సార్, అర్థమవుతుందండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అర్థమవుతుందండి. ఇప్పుడు వచ్చేసరికి మనం ఇక్కడ 7 ఎఫెక్టివ్ హ్యాబిట్స్ ఏంటి అనేది మనం క్లియర్ గా తెలుసుకుందాం. బీ ప్రొయాక్టివ్ అంటే స్వయంగా ముందడుగు వేయటం. మనుషులు 2 రకాలు ఉంటారండి, ప్రొయాక్టివ్, రియాక్టివ్. అంటే ఒక సిచ్యువేషన్ ని, ఒక సందర్భాన్ని ఇద్దరు వ్యక్తులు 2 రకాలుగా చూస్తారు. కొంతమంది ఏంటంటే బాధ్యత వహిస్తారు, కొంతమంది బ్లేమ్ చేస్తూ ఉంటారు. ఉదాహరణకి ఒక డిగ్రీ స్టూడెంట్ తీసుకుందాం. ఆ డిగ్రీ స్టూడెంట్ లో 2 రకాల మనస్తత్వాల వ్యక్తులను మనం పరిశీలిద్దాం. ఒక వ్యక్తి డిగ్రీలో ఫెయిల్ అయ్యాడు అనుకుందాం. అదే సందర్భంలో ప్రోయాక్టివ్ స్టూడెంట్ ఏం చేస్తాడంటే, నేను ఫెయిల్ అయ్యాను, నేను డిగ్రీలో ఫెయిల్ అయ్యాను, ఎందుకు ఫెయిల్ అయ్యాను, నేను సరిగా చదవలేదు, ఏ సబ్జెక్ట్ లో వీక్ గా ఉన్నాను, ఇవన్నీ అనలైజ్ చేసుకుని దీన్ని అధిగమించడానికి నోట్స్ అని ప్రిపేర్ చేసుకుని నెక్స్ట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ చేసుకుంటాడు. ఎవరు? ప్రోయాక్టివ్ పర్సన్. అదే రియాక్టివ్ పర్సన్ ఏం చేస్తాడంటే, డిగ్రీ ఫెయిల్ అయ్యాడు కదా, ఇతను ఏం చెప్తాడంటే, మా ప్రొఫెసర్ సరిగా లెసన్స్ చెప్పలేదు, తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ సరిగా లేదు, ఎగ్జామ్స్ లో ఏం క్వశ్చన్ ఇచ్చే పద్ధతి అదేనా, అటువంటి క్వశ్చన్లు ఇస్తారా? తర్వాత ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా ముందుకెళ్ళిపోయి అటువంటి ఎగ్జామ్ సెంటర్ లో రాస్తే మా మైండ్ కి క్వశ్చన్స్ కి ఆన్సర్ ఎలా రాయగలుగుతాము? ఇలా రకరకాల కారణాలు అన్నమాట. ఎందుకంటే అతను ఫెయిల్ అవ్వటానికి రకరకాల కారణాలు చెప్తాడు. బ్లేమింగ్స్ అంటాం మనం. ఎందుకంటే బాధ్యత తన మీద వేసుకోకుండా ఎదటి వాళ్ళ మీద బాధ్యత వేయటాన్ని రియాక్టివ్ అంటాం. అదే విధంగా కొంతమంది ఉన్నారు, ఇతరుని అదే పనిగా నిందిస్తూ ఉంటారు. చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం, ఫ్యామిలీస్ లో భార్యాభర్తల్లో కూడా నేను చెప్పింది వాళ్ళెంటమేంటి, వాళ్ళు చెప్పింది నేనెంటమేంటి అన్న విధంగా ఇలా ఒక అండర్స్టాండ్ లేకుండా ఎదటి వాళ్ళ మీదే, అంటే సందర్భం ఏమిటి, జరిగిన విషయం ఏంటి, ఈ అవగాహన లేకుండా ఎంతసేపు కూడా ఎదటి వాళ్ళ మీదే నెపం వేస్తుంటారు అన్నమాట.
అయితే ఇక్కడ ఏంటంటే ఇందాక మనం అనుకున్నాం కదా, ఆలోచనలు అనేది, ఈ ఆలోచనలు బట్టే మనం ఎదటి వాళ్ళ మీద నిందలేసే తత్వం ఏర్పడుతున్నది. ఎందుకంటే మనం పాజిటివ్ ఆలోచనలు కాకుండా నెగిటివ్ ఆలోచనలు ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో ఎంతసేపు మనం ఎదటి వాళ్ళ మీద నెపం వేస్తూ ఉంటాం. అదేవిధంగా ఆ ఏదన్నా విషయం జరిగింది, స్పందిస్తున్నావా లేదంటే గమనిస్తున్నావా? ఇక్కడ కొన్ని విషయాలు మనం కొన్నిట్లో స్పందించాలి, కొన్నిటి గమనించాలి. చాలా మంది ఏం చేస్తుంటారు, గమనిస్తూ ఉంటారు, స్పందించరు. ఉదాహరణకి మనం చూడండి, రోడ్డు మీద చిన్నపాటి యాక్సిడెంట్ జరుగుతుంది. యాక్సిడెంట్ జరిగినప్పుడు కొంతమంది చూసి వెళ్ళిపోతారు, కొంతమంది స్పందిస్తారు. ఇక్కడ స్పందించటము అంటే రెస్పాండ్ అవటము, రియాక్ట్ అవటము రెండు ఉంటాయండి. రెస్పాండ్ అయితే రిజల్ట్ వస్తుంది, రియాక్ట్ అవుతే ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అవుతాము. ఇక్కడ మనం ఇంతకుముందు అనుకున్నాము, రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగింది అనుకున్నాం కదా, రెస్పాండ్ అయ్యే మనిషి ఏం చేస్తాడంటే వెంటనే అక్కడ సందర్భాన్ని బట్టి స్పందించి అంబులెన్స్ ఫోన్ చేయటము, తత్సంబంధమైన యాక్షన్ ప్లాన్ లోకి దిగుతాడు. అదే రియాక్షన్ చేసే వ్యక్తి ఏం చేస్తాడంటే అక్కడ ఏమి రెస్పాండ్ అవ్వకపోయినా దాని గురించి 10 మందికి రకరకాల రీతుల్లో స్టోరీ చెప్తూ ఉంటాం అనమాట. రోడ్డు మీద అలాగేనా వెళ్ళవలసింది, రోడ్డు సేఫ్టీ, రోడ్డు గురించి దాన్ని ఏమంటారు, సూత్రాలు పాటించరు, ఇటువంటి రకరకాలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు రియాక్షన్ వ్యక్తులు అనమాట, రియాక్ట్ అవుతూ ఉంటారు, రెస్పాండ్ అవ్వరు. రెస్పాండ్ అవ్వటం, రియాక్ట్ అవ్వటం చాలా వేరువేరండి. ఎప్పుడైతే మనిషి రెస్పాండ్ అయ్యాడో దానికి రిజల్ట్ వస్తుంది, తర్వాత సమస్యకి పరిష్కారం అనేది దొరుకుతుంది. రియాక్ట్ అయ్యే మనిషికి ఎంతసేపు బ్లేమింగ్, ఎదటి వాళ్ళని చులకనగా చూడటం కానీ, ఎదటి వాళ్ళ మీద నెపం వేయటం కానీ జరుగుతుంది. ఇది స్పందించడం అనమాట. ఇక్కడ మనకి బీ ప్రొయాక్టివ్ అనే దానికి సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు ఒక మాట చెప్పండి, ఉదాహరణకి మీ జీవితానికి బాధ్యత ఎవరిది? మన జీవితానికి, మీ జీవితానికి కానీ బాధ్యత ఎవరిది? మేమే. రైట్. ఎందుకంటే మన జీవితం మన చేతుల్లో ఉంటది, ఎవరు నడపరు. కానీ ఎదటి వాళ్ళని బ్లేమ్ చేసుకుంటూ, వాళ్ళని అడాప్ట్ చేసుకుంటూ వాళ్ళు నడిపిస్తున్నారు అనుకుంటూ ఉంటాము. ఇక్కడ సక్సెస్ వ్యక్తులు ఏం చేస్తారంటే పరిస్థితులు కాకుండా వాళ్ళ నిర్ణయాలను నమ్ముకుంటారు అనమాట. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోవాలి అనే దాన్ని బట్టి వాళ్ళ జీవితాన్ని మలుచుకుంటారు. ఇది బీ ప్రొయాక్టివ్ అనే అలవాటు గురించి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ మైండ్. అంటే మీరు ముగింపుని ఎలా చూడాలనుకుంటున్నారు? మీరు ఏదైనా పని చేస్తూ ఉంటారు, దాని ముగింపు ఎలా చూడాలనుకుంటారు? అంటే ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. మీరు ఒక బిల్డింగ్ కట్టాలనుకున్నారు. బిల్డింగ్ కట్టాలన్నప్పుడు మీ బిల్డింగ్ ఎలా ఉండాలి, ఫైనల్ గా ఎలా ఉండాలి అనేది మీ మనసులో ఊహించుకున్నారు కదా. దాని తర్వాత యాక్షన్ మొదలు పెడతారు, స్థలం కానీ కట్టడం కానీ ఇవన్నీ తర్వాత. అంటే ఫైనల్ గా మీరు మీ బిల్డింగ్ ఎలా ఉండాలి అనేది మనసులో ఊహించుకున్నారు. అంటే మా లా ఆఫ్ అట్రాక్షన్ లో ఏం చెప్తామంటే, ఈ యూనివర్స్ లో ఏదైనా సృష్టించబడుతుందంటే 2 సార్లు సృష్టించబడుతుందంట. ఒకటి మనసులో సృష్టించబడుతుంది, రెండోది వాస్తవంలో సృష్టించబడుతుంది. అంటే ఫస్ట్ మైండ్ లో సృష్టించబడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక స్టూడెంట్ ఉన్నాడు, అతని ఫైనల్ రిజల్ట్ ఏంటి? ఎగ్జామ్ లో పాస్ అవడం అతని ఫైనల్ రిజల్ట్. దాన్ని ముందుగా ఊహించుకుని దానికి కావాల్సిన యాక్షన్ తీసుకోవాలి. ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నేను మచిలీపట్నం వెళ్ళాలి అంటే నా ఫైనల్ ఎండ్ ఏంటి? మచిలీపట్నం వెళ్ళాలి. క్లియర్? మచిలీపట్నం వెళ్ళాలనుకున్నప్పుడు నా యాక్షన్ ప్లాన్ ఏంటి? బస్సుకి వెళ్ళాలా, ట్రైన్కి వెళ్ళాలా, బైక్ మీద వెళ్ళాలా? అది యాక్షన్ ప్లాన్. అంటే నేను ఊహించుకునేది ఏంటి? మచిలీపట్నం వెళ్ళటం.
అంటే మనకి ఇక్కడ ఆధారం ఏం చెప్తారంటే మీ ఫైనల్ రిజల్ట్ ఏంటనేది ముందే ఊహించుకుని దాని యాక్షన్ ప్లాన్ చేయండి, మీకు ఒక గైడ్ లైన్ దొరుకుతుంది, మీకు రూట్ మ్యాప్ దొరుకుతుంది అని మనకు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మనకి లా ఆఫ్ అట్రాక్షన్ కూడా మీరు చెప్తా ఉంటే మోటివేషన్ లో మీ లైఫ్ కి ఒక గోల్ ఉండాలి అంటే షార్ట్ గోల్స్, మిడిల్ గోల్స్, ఫైనల్ గోల్స్ అని రకరకాలుగా ఉంటాయి. ఆ సెటప్స్ అవి వేరుగా ఉంటుంది. కాకపోతే ప్రతి దానికి ఒక గోల్ సెట్టింగ్ అనేది పెట్టుకోవాలి. అప్పుడే మనం ఏదైనా పని చేయగలుగుతాము. ఈ రోజున సార్ నాకు 3 days ముందు నాకు ఫోన్ చేసినప్పుడు ఈ రోజు ప్రోగ్రామ్ ఉందని చెప్పారు. నాకు అప్పుడు ఏంటి ఫైనల్ గోల్ ఏంటి, శనివారం 4:30కి నేను జూమ్ క్లాస్ ఇస్తున్నాను, ఎండ్ రిజల్ట్ ఇది. దాని ముందు నేనేం చేయాలి, బుక్ తీసుకోవడం, రివ్యూ చేసుకోవడం, నోట్స్ రాసుకోవడం, ఇదంతా నా యాక్షన్ ప్లాన్. అంటే ఇక్కడ మనం ఏంటంటే ముగింపుని ముందే ఊహించుకోవాలి, అప్పుడే మన యాక్షన్ కరెక్ట్ గా చేయగలుగుతాము. తర్వాత స్పష్టమైన విజన్ ఉండాలి. విజన్ అంటే ఏంటంటే మచిలీపట్నం వెళ్ళాలనుకుంటున్నాను, ఎందుకు నేను మచిలీపట్నం వెళ్ళాలనుకున్నాను, యాక్షన్ చేశాను, బస్సు ట్రైన్ ఎక్కువ వెళ్తాను, ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాను, అది విజన్ అండి. సారీ, మనకి ప్రతి దానికి కూడా ఒక విజన్ ఉండాలి. ఆ విజన్ లేనప్పుడు ఏంటంటే మన యాక్షన్ ప్లాన్ కరెక్ట్ గా ఉండదు. మచిలీపట్నం వెళ్ళాలనుకున్నాము, ఫైనల్ గోల్ నాకు ముగింపు ఫైనల్ మచిలీపట్నం వెళ్ళాలని తెలిసింది, వెళ్ళాము, ఎందుకు. అదే స్టూడెంట్ ఉన్నాడు, డిగ్రీ స్టూడెంట్ ఉన్నాడు, డిగ్రీ ఫైనల్ ఊహించుకున్నాడు, ఎగ్జామ్స్ లో పాస్ అవ్వాలి, మంచి ర్యాంక్ తీసుకురావాలి, ఎందుకు. అది విజన్. అంటే ఏంటంటే దాని తర్వాత స్టెప్ ఏలాగా చెయ్యాలి, ఏం చేయాలి అనేది విజన్. ఈ విజన్ కూడా ఉండాలి, స్పష్టంగా ఉండాలి ఆ విజన్ అనేది. అదేవిధంగా గోల్ లేకపోతే దిశ లేని నావ. ఇప్పుడు సముద్రంలో ఒక నావ ఉంటది, దానికి దిశ ఉండదు, ఎటు పడితే అటు వెళ్ళిపోతూ ఉంటుంది. చాలా మంది జీవితాలు కూడా అదేనండి. ఎందుకంటే ఒక విజన్ ఉండదు, ఒక గోల్ ఉండదు, ఒక సెట్టింగ్ ఉండదు, ఒక ప్లానింగ్ ఉండదు. ఏం చేసినా చేయకుండా జీవితం వెళ్ళిపోతుంది, కానీ ఎలా జీవిస్తున్నాం అనేదే ముఖ్యం. బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ మైండ్. ఇక్కడ చెప్పండి, ఒక్కసారి 5 సంవత్సరాల తర్వాత, అంటే ఇక్కడ ఏజ్ కాదండి, ఉదాహరణకు చెప్తున్నాను. ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత మనం ఎలా ఉండాలనుకుంటున్నాము. స్పిరిచువల్ గా ఉండేవాళ్ళు ఉంటారు, బిజినెస్ లో కెరీర్ లో గ్రోత్ లో ఉండేవాళ్ళు ఉంటారు, రిలేషన్షిప్ ని బిల్డ్ చేసుకుని మంచి రిలేషన్, నా ఫ్యామిలీకి మంచిగా గైడెన్స్ ఇవ్వాలి, వీళ్ళందరినీ కూడా మంచిగా చూసుకోవాలి అనే వాళ్ళు ఉంటారు. రకరకాల వ్యక్తులు వాళ్ళు ఫైనల్ రిజల్ట్ కోసం ఒక విజన్ తో పనిచేసినప్పుడు వాళ్ళ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. లక్ష్యం లేని జీవితం దిశ లేని పడవ లాంటిది. రైట్. ముందుగా మన మనసులో ఈ విజన్ అంటే ఎక్కడో ఉండదండి, మనం మన లా ఆఫ్ అట్రాక్షన్ లో విజువలైజ్ చేయమంటాం. విజువలైజ్ ఎలా చేయమంటామంటే నువ్వు మంచి ఇల్లు కొనుక్కున్నట్టుగా, మంచి బంగ్లాలో ఉన్నట్టుగా విజువలైజేషన్ చేసుకోమంటాం. ఎందుకంటే అసలు అది ఫైనల్ రిజల్ట్. దానికి ముందు యాక్షన్ ప్లాన్ కావాలి. ఇన్కమ్ సోర్సెస్ ఏమిటి, ఎక్కడి నుంచి సంపాదించాలి, మన ఇన్కమ్ ని ఎలా పెంచుకోవాలి, ఆ పెంచుకోవటం స్కిల్స్ ఏం నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా యాక్షన్ ప్లాన్ లోకి వస్తాయండి. ఇది మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టు రెండో అలవాటు ఏంటంటే బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ మైండ్. రైట్. ఇప్పుడు థర్డ్ హ్యాబిట్ వచ్చేసరికి పుట్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. అంటే ముఖ్యమైన పనులను ముందుగా చేయడం. పనులు 2 రకాలు ఉంటాయండి, ముఖ్యమైనవి, అర్జెంట్ అయినవి. ఇంకా వేరేగా ఉంటాయి చాలా, మనకి ఈ రోజుల్లో చాలా ఉన్నాయి. పనికిరాని పనులు కూడా అర్జెంట్ కాదు, ముఖ్యము కాదు. స్క్రోలింగ్ చేస్తూ ఉంటాం మొబైల్లో, దానివల్ల ఉపయోగం ఏంటండి, ఎవరికి ఉపయోగం లేదు. అక్కడ మనం ఏంటంటే ఎప్పుడైతే మన పనుల్ని
ప్రయారిటైజ్ చేసుకుంటామో, ముఖ్యమైన పనులు, అర్జెంట్ పనులు ఎప్పుడైతే ప్రయారిటైజ్ చేసుకుంటామో మనకు సమయం కలిసి వస్తుంది. ఎప్పుడైతే సమయం కలిసి వచ్చిందో స్ట్రెస్, మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మానసిక ఒత్తిడి ఎప్పుడైతే తగ్గుతుందో మనిషి హ్యాపీగా ఉంటాడు. ఆనందంగా ఉన్నప్పుడు అతను తీసుకునే ఆలోచనలు కరెక్ట్ గా మన జీవితాన్ని ఉపయోగపడేటట్టుగా ఉంటాయి. ఇక్కడ మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ట్రైన్ 4:30కి, నేను ఎక్కవలసిన ట్రైన్ 4:30కి అనుకున్నాం. అటువంటి అప్పుడు నేనేం చేసుకోవాలి? నాకున్న పనుల్లోంచి ప్రయారిటీ ఏది కావాలో అది చూసుకుని 4:30కి కాకుండా నేను ఇంకొక 10 నిమిషాలు ముందే నేను ట్రైన్కి స్టేషన్కి రీచ్ అవ్వాలి. అప్పుడు నేను ప్రశాంతంగా జర్నీ చేయగలుగుతాను. అలా కాకుండా 4:30కి ట్రైన్ అని చెప్పి నేను హడావుడికి ఇక్కడ పనులు చేసుకుంటూ వెనక ముందు అని అంతా హడావుడిగా చేసుకుని టయానికి ఇది ఆటో బుక్ చేస్తే ఆటో సమయానికి రాక 4:10 ఇక్కడే అయిపోయింది, 4:20 ఇక్కడే అయిపోయింది, 4:30 ట్రైన్ వెళ్ళలేము. ఈ స్ట్రెస్ లో మనిషి ఎంత ఆందోళన పడతాడు, ఎంత టైం కిల్ అవుతుంది. టైం పక్కన పెట్టండి, మనం ఎంత స్ట్రెస్ ఫీల్ అయిపోతాం. కాబట్టి ఇక్కడ చెప్పవచ్చేది ఏంటంటే పనుల్ని డివైడ్ చేసుకోవాలి. అర్జెంట్ ఏమిటి, ఇంపార్టెంట్ ఏంటి. ఇందులో మనకి పనికిరాని పనులు ఏమైనా ఉంటే కనుక దాన్ని అవాయిడ్ చేసేసుకుంటూ ఉండాలి. కాలక్షేపానికి ఇప్పుడు సినిమాకి వెళ్తాం, అర్జెంట్ కాదు, ఇంపార్టెంట్ కాదు, ఎంజాయ్మెంట్ కోసం వెళ్తాం ఫ్యామిలీతో, అది కూడా కావాలి. కాకపోతే ఏంటంటే దాని తగ్గ మోతాదులో తగిన సమయంలోనే చూసుకోవాలి. ఇప్పుడు అర్జెంట్ పని ఉందండి, రేపు ఎల్లుండి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఫ్రెండ్స్ ఎవరో వచ్చారు, ఏమండి సినిమాకి వెళ్దాం అన్నారు, పనికిరాదు కదా. మనకు అక్కడ ఇంపార్టెంట్ ఏంటి, ఎగ్జామ్కి ప్రిపేర్ చేసుకోవాలి. అటువంటి సమయంలో కాదు, హాలిడేస్ ఇచ్చారు, ఎగ్జామ్స్ అయిపోయి ఖాళీగా ఉన్నాము, అటువంటి టైంలో కొంతవరకు పర్వాలేదు. ఎందుకంటే మానసిక ఉల్లాసం కూడా మనిషిని దాన్ని ఏమంటాము, అభివృద్ధికి ఉపయోగపడుతుంది. మానసిక ఉల్లాసం కూడా మనిషి అభివృద్ధి ఉపయోగపడుతుంది. ఎంతవరకు అంటే ఆ సమయాన్ని పరిమితి చేసినప్పుడే. ఇలా మనం ఎప్పుడైతే చూసుకున్నామో పనులకు ప్రాధాన్యత ఇచ్చి చేసుకుంటే టైం మేనేజ్మెంట్, టైం కూడా మనకు కలిసి వస్తుంది. తర్వాత అర్జెంట్, ఇప్పుడు ఉదాహరణకి ఉదయం వాకింగ్ ఉందండి, మార్నింగ్ వాకింగ్ ఉంది, అర్జెంటా మనకేమన్నా? కాదు కదా, ఇంపార్టెంట్. కారణం ఏంటంటే దాని రిజల్ట్ ఇవాళ రాకపోవచ్చు. లైఫ్ టైంలో ఎప్పుడైతే మార్నింగ్ వాకింగ్ చేస్తామో అది ఇంపార్టెంట్ అనుకున్నాం కాబట్టి డైలీ చేస్తే, కన్సిస్టెంట్ గా చేస్తే దాని రిజల్ట్ లైఫ్ టైం అంతా వస్తుంది. అర్జెంట్ పని అది మనకి ఏమన్నా చెప్పండి? అర్జెంట్ కాదు కానీ ఇంపార్టెంట్. అదేవిధంగా మార్నింగ్ లేగటం కానీ ఇటువంటి కొన్ని బుక్ రీడింగ్ ఉందండి, బుక్ రీడింగ్ ఏమైనా అర్జెంటా మనకి? కాదు కదా, కానీ ఇంపార్టెంట్. దాన్ని ప్రతిరోజు చదివితే అతని జీవితం ఉన్నత స్థితికి వెళ్ళిపోతుంది. ఇది అన్నమాట. తర్వాత డిసిప్లిన్. ఎప్పుడైతే మనం ఈ 2 విషయాలను చూసుకున్నామో మనకు ఒక క్రమశిక్షణ అనేది ఏర్పడుతుంది. ఇది ఎప్పుడైతే మనం పనుల్ని ప్రయారిటైజ్ ఇచ్చుకుంటూ ఎప్పుడు చేయాలి పనులు అప్పుడైతే చేసుకున్నామో అప్పుడు మనకి డిసిప్లిన్ అనేది ఏర్పడుతుంది. ప్రతి మనిషి కూడా చెక్ చేసుకోవాలండి. ఏంటి, ఎవ్రీ డే ఈవినింగ్ ఈ రోజులో నేను ఎంత సమయాన్ని వేస్ట్ చేశాను, ఎంత సమయాన్ని ప్రొడక్టివ్ గా వాడుకున్నాను అని ఎప్పుడైతే మనం సమరైజ్ చేసుకుంటామో ఆ తర్వాత రోజు మనం ఎక్కడైతే మనం పనిని సమయాన్ని వేస్ట్ చేశామో అక్కడ వేస్ట్ చేసిన సమయాన్ని ప్రొడక్టివ్ గా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. సమయాన్ని గౌరవించిన వారికే విజయం వరిస్తుంది. మేధావులు ఎప్పుడు కూడా అర్జెంట్ పనులు చేయరండి, ఇంపార్టెంట్ పనులు చేస్తారు. ఎందుకంటే ఇంపార్టెంట్ పనులకి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. ఇప్పుడు రోజు వ్యాయామం చేయాలి, అది ఇంపార్టెంట్, కానీ దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుందంటే లైఫ్ టైం ఉంటుంది. అర్జెంట్ కాదు, అది ఇంపార్టెంట్, అది లైఫ్ టైం ఇంపాక్ట్ ఉంటుంది. ఎప్పుడు కూడా మేధావులు ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ పనులకే ముందు వాల్యూ ఇస్తారు. ఇది
మనం అనుకున్నటువంటి మూడోది పుట్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. తర్వాత ఫోర్త్ హ్యాబిట్ ఏంటంటే థింక్ విన్ విన్. నువ్వు గెలవాలి, నేను గెలవాలి. ఈ స్ట్రాటజీ చాలా గమ్మత్తుగా ఉంటుందండి. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మనుషుల్లో ఏంటంటే ఒకడు ఎదగాలంటే ఒకడిని తొక్కాలి అనే లక్షణాలు ఈ రోజున ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అది కొంతవరకే పరిమితిగా ఉంటది. ఎప్పుడైతే తొక్కి పైకి వచ్చాడో అతన్ని తొక్కేటోడు కూడా ఇంకోటి ఉంటాడు. మన పూర్వం సినిమాల్లో మనం విన్నాము, తాడిని తన్నేవాడు ఉంటే తలని తన్నేవాడు ఉంటాడు అని చెప్పి. దాన్ని కన్నింగ్ మెంటాలిటీ అంటాం మనం. అయితే ఏంటంటే ఎప్పుడైతే మనం ఒక వ్యక్తి అభివృద్ధికి మనం దోహదపడ్డామో ఆటోమేటిక్ గా ఈ యూనివర్స్ కూడా మన అభివృద్ధికి బాటలు వేస్తుంది. ఇక్కడ మనకేంటంటే ఇద్దరికి లాభం కలిగేటప్పుడు ఎప్పుడైతే ఆలోచిస్తామో మనం ఒక విధమైనటువంటి ఫ్రెండ్లీ బాండింగ్ ఒకటి తీసుకుంటాం అనమాట. ఫ్రెండ్లీ బాండింగ్ ఏర్పడుతుంది వ్యక్తుల మధ్యన, సహకారం చేసే నేచర్ వస్తుంది. కొంతమంది ఉన్నారు పోల్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఒక అతను బాగా సంపాదించాడు, అతని మీద ఈర్ష్య కొద్ది అతను ఏం చేస్తాడంటే అతన్ని పోల్చుకుని అతనికంటే ఎక్కువ సంపాదించాలి, అతనికంటే ఎక్కువ చేయాలి, ఏదైనా సంథింగ్. అతను ఒక అంతస్తు మేడ కట్టండి, 2 అంతస్తు మేడ కట్టాలి. ఇక్కడ మనం ఏంటంటే దాన్ని ఏమంటాము, ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఒక వ్యక్తి నుంచి మనం ఇన్స్పైర్ అవ్వాలి. అతన్ని మనం దాన్ని ఏమంటాము గుర్తు రావట్లేదు, ఇమిటేషన్ చేయడం కాదు, ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఎప్పుడైతే మనం ఇమిటేషన్ కాకుండా ఇన్స్పిరేషన్ తీసుకుంటామో ఆ వ్యక్తి నుంచి, ఆ వ్యక్తి యొక్క దాన్ని ఏమంటాం మనం, కొన్ని వర్డ్స్ రావట్లేదు, వైబ్రేషన్స్, ఆ వ్యక్తి యొక్క వైబ్రేషన్స్ కూడా మనకి దోహదపడతాయి. ఎందుకంటే నేను లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ పర్సన్ కాబట్టి కొన్ని అందులో కూడా మిళితం చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఒకరికొకరు సహకారం ఇచ్చుకుంటాము. ఇతరుల విజయం చూసి మనం ఆనందించాలి. ఇద్దరికి లాభం కలిగేటట్టుగా ఇప్పుడు బిజినెస్ చేస్తామండి. ఇప్పుడు బిజినెస్ చేసేటప్పుడు ఏంటంటే లాభం పక్కన పెడితే ఇప్పుడు కొనుగోలు చేసిన వ్యక్తికి ఆ వస్తువు దొరుకుతుంది, అమ్మిన వ్యక్తికి లాభం వస్తుంది, అంటే ఇద్దరికి లాభం జరిగింది. సర్వీస్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, సర్వీస్ కూడా ఈయన సర్వీస్ ఇస్తున్నాడు కాబట్టి ఇది లాభం వస్తుంది, సర్వీస్ పొందాడు కాబట్టి ఆ సర్వీస్ సంబంధించిన లాభం వాళ్ళకు ఉంటుంది. అలా అంటే ఇక్కడ మనం చెప్పేది అంటే ఇలా కాని పరిస్థితులు ఏమైనా ఉంటాయా అండి అంటారు మీరు. ఇలా కాని పరిస్థితులు కూడా ఏమైనా ఉంటాయా అని డౌట్ వచ్చే ఉంటది ఈ పాటికి. అంటే మనకు అన్ని అలాగే కనిపిస్తుంటాయి కాబట్టి. కానీ మీకు ఏదో ప్రోడక్ట్ ఇస్తా అని చెప్పి ఆన్లైన్ లో నమ్మించి డబ్బులు తీసుకుని ప్రోడక్ట్ ఇవ్వని వ్యక్తులు ఉంటారు. అక్కడ మనకు లాభం ఎవరికి ఉందండి? లాభం ఎవరికి ఉంది? అది అమ్మినకే లాభం ఉంది, ఇక్కడ ఇతను లాభం రాలేదు కదా. అలా మోసం చేసినప్పుడు ఏంటంటే ఇది ఈ హ్యాబిట్ అనేది అక్కడ వర్తించదు. ఇప్పుడు చూడండి, టీం వర్క్ లో ఎప్పుడైతే విన్ విన్ అన్నామో టీం వర్క్ తో చేస్తాం అనమాట. ఇక్కడ క్రికెట్ కబడ్డీ చూడండి, క్రికెట్ కబడ్డీ ఆడేటప్పుడు వాళ్ళు చేస్తారులే చెప్పి కూర్చోరు కదా, వీళ్ళు చేయాల్సిన పరుగులు. దీన్నే మళ్ళీ ఇంకో చోట కూడా మనం వాడుకుంటాం, సినర్జైజ్ అనే చోట కూడా దీన్ని మనం అక్కడ కూడా ఇదే పాయింట్ చెప్పుకోవాల్సి ఉంటుంది. సినర్జైజ్ అనే పాయింట్ ఉంటుంది మనకి అక్కడ కూడా. ఇక్కడ క్రికెట్ కానీ కబడ్డీ కానీ చూడండి, ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటూ ఆడుకుంటాం. ఇతరుల్ని గెలిపిస్తే మనం కూడా గెలుస్తాం. రైట్. ఇక్కడ 4th పాయింట్ థింక్ విన్ విన్. దాని తర్వాత 5th పాయింట్ వచ్చేసరికి సీక్ ఫస్ట్ అండర్స్టాండ్ దెన్ టు బి అండర్స్టూడ్. అంటే ముందు అర్థం చేసుకోండి, తర్వాత మీరు చెప్పాల్సింది శ్రద్ధగా చెప్పండి. ఫస్ట్ ఎదటి వాళ్ళు చెప్పింది అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవాలంటే ముందు వినాలి.
ఎదటి వాళ్ళు ఏం చెప్తున్నారో ముందు మనం వినాలి పూర్తిగా. అప్పుడు మనం అతను చెప్పిన దాంట్లో అతని భావాలు కానీ, అతని ఆవేదన కానీ, అతని ఏం చెప్పదలుచుకున్నాడని మనకి క్లియర్ గా అర్థమవుతుంది. అప్పుడు మనం ఏం చెప్పాలనేది మనకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ మీకు చిన్న పాయింట్ చెప్తాను. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తానండి. డాక్టర్ దగ్గర ఒక పేషెంట్ వెళ్ళాడు. పేషెంట్ అతనికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏదో చెప్తున్నాడు. కొన్ని చెప్పగానే డాక్టర్ గారు సరే సరే అండి ఇవన్నీ మాకు తెలిసిందే కానీ అని చెప్పి ప్రిస్క్రిప్షన్ రాస్తే ఏంటంటే పరిస్థితి, రైట్? కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ ఎదటి మనిషి చెప్పేది పూర్తిగా వినాలి. విన్న తర్వాత అతని ఏ భావంతో అతని భావాలు మనకు అర్థమవుతాయి. కాబట్టి ఫస్ట్ మనం మంచి లిసనర్ అవ్వాలి, వినాలన్నమాట. వింటేనే మనం ఏం చెప్పాలనేది క్లారిటీ వస్తుంది. కొంతమంది ఉన్నారు, నేను ఇంకో వ్యక్తి ఇద్దరు మాట్లాడుకుంటున్నాం అనుకోండి. ఇప్పుడు అతను ఏదో చెప్తున్నాడు. నాకు తెలుసు వాగని చెప్పి అతను ఆపి నేను చెప్తే బాగుంటుందా? అసలు అతను ఏం చెప్పాలనుకున్నాడు నాకు ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. కాబట్టి మధ్యలో కూడా అడ్డుపడకూడదండి. ఎప్పుడైతే మనం ఎదటి మనిషిని చెప్పేది పూర్తిగా విన్నామో అప్పుడు ఏంటంటే వాళ్ళ భావాలను కూడా మనం అర్థం చేసుకోగలుగుతాం. వాళ్ళకి ఒక క్లియర్ గా మన సలహాలు ఏదైనా ఇవ్వగలుగుతాం. అలా కాకుండా మధ్యలోనే మనం అడ్డం పడ్డామంటే అతను ఏం చెప్పదలుచుకున్నాడు అనేది కూడా మనకు క్లారిటీ ఉంటుంది, రైట్? అంటే సీక్ ఫస్ట్ టు అండర్స్టాండ్ దెన్ టు బి అండర్స్టూడ్. ఈ పాయింట్ మనం మంచి సంబంధాలని మెరుగుపరుచుకోవడం మొదటి మెట్టు లాంటిది. ఇప్పుడు భార్యాభర్తలు ఉంటారండి. భార్య ఏదో చెప్పదలుచుకుంది, భర్త వెంటనే ఆవిడ చెప్పడం మొదలెట్టుగా నాకు తెలుసులే నేను చేస్తాలే అన్నాడు అనుకోండి. అసలు ఆవిడ చెప్పదలుచుకున్నది ఏంటి? ఇద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంటుందండి చెప్పండి? లేదు, ఒక తండ్రి ఒక కొడుకు ఏదో చెప్పడానికి వచ్చాడు, చెప్పబోతుండగానే నాకు తెలుసులేరా అది నేను చేస్తాలే అన్నాడు అనుకోండి. అసలు ఏం చెప్పాలనుకున్నాడు? ఇక్కడ మన రిలేషన్స్ కూడా దెబ్బతింటాయండి. పూర్తిగా వినకపోతే మనం ఏదో సలహా చెప్పేస్తే వాళ్ళకి అది అవసరం ఉందో లేదో తెలియదు మనకి. తర్వాత మనం ఏమనుకుంటామంటే అతను పూర్తిగా చెప్పింది వినలేదు, మనం ఏదో సలహా చెప్పేశాము, ఈ సలహా అతనికి పనికిరాదు, అతను పాటించడు. మళ్ళీ మనం ఏం చెప్తాం అతనికి? నేను చెప్తే నువ్వు చేసావా? అసలు మనం చెప్పింది అతను ఉపయోగపడద్దో లేదో పూర్తిగా మనం వెళ్ళలేదు కదా. నేను చెప్తే నువ్వు చేసావా, ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం ఏంటని మళ్ళీ అతని మీద మనం బ్లేమ్, రైట్? కాబట్టి ఇది ఒక మంచి హ్యాబిట్ అండి. తర్వాత ఇప్పుడు ఇంకొక హ్యాబిట్ వచ్చేసి సినర్జైజ్, అంటే కలిసి పని చేయడము, టీం వర్క్ అంటాం కదా. ఈ కలిసి పని చేసినప్పుడు ఏంటంటే ఒక వ్యక్తి చేస్తే కొంత పని చేయగలుగుతాడు, కొంత వ్యక్తులు కలిస్తే ప్రభావవంతంగా పనిచేయగలుగుతారు. కారణం ఏంటంటే ఇక్కడ రకరకాల ఆలోచనలు, రకరకాల మైండ్ సెట్స్, రకరకాల స్కిల్స్ సంబంధించిన వ్యక్తులు ఇక్కడ ఒక బాండింగ్ లోకి వస్తారు. అప్పుడు ఆ చేసే పని ప్రభావవంతంగా జరుగుతుంది. మీరు చూడండి, ఇప్పుడు ఒక గడ్డి పరకని తెంచడం చాలా తేలిక కదా. ఒక గడ్డి పరకని తెంచడం చాలా తేలిక. అదే కొన్ని గడ్డి పరకలు కలిస్తే దాన్ని చెప్పగలమా? సినర్జైజ్ యొక్క ఐకమత్యం, సినర్జైజ్ అంటే కలిసి పనిచేయడం అనుకోవచ్చు, ఐక్యంగా కలిసి పనిచేయడం అని కూడా అనుకోవచ్చు. దారం కూడా చూడండి, ఒక దారం పోగొట్టి వెంటనే తిప్పగలరు. అదే కొన్ని దారాలు కలిపి ఒడిగడితే, అదేవిధంగా మనం కూడా ఒక సమాజాన్ని అందరూ ఏకతాటిపై ఉంటే ఎవరు ఈ రోజున మన భారతదేశాన్ని ఎవరు ఏం చేయలేకపోతున్నారంటే పార్టీలు మతాలు ఏమైనా కానివ్వండి, అవసరమైనప్పుడు అందరూ ఐకమత్యతో ఉండటమే ఈ రోజున మన భారతదేశం ఈ స్థితిలో ఉండటం కారణం, యూనిటీ అన్నమాట. తర్వాత ఇప్పుడు ఈ సినర్జైజ్ కలిసి ఎప్పుడైతే పనిచేస్తున్నామో ఒకళ్ళ భావాలను గౌరవించుకోవడము, తర్వాత కొన్ని రకాల ఇగోలు వదిలిపెట్టే అవకాశం కూడా ఉంటుందండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, నాకంటే స్కిల్ పర్సన్ అనుకోండి, అతను మంచిగా సలహా ఇచ్చినప్పుడు కలిసి పని చేయాలనుకున్న మనస్తత్వం ఎప్పుడైతే మనకుందో
అతను అలా చేయాలన్నాడు కాబట్టి అది చేస్తే ఇంకా మన ప్రభావవంతంగా ఉంటుందని నాకున్న ఈగోని పక్కన పెట్టి అతను చెప్పిన సలహాని పాటించడం, ఇటువంటి లక్షణాలు మనకి ఏర్పడతాయి. రైట్. ఇది ఇది మన సినర్జైకి సంబంధించి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ 2 వేళ్లతో కలిపి చేసే పనికి ఈ 5 వేళ్లతో కలిపి చేసే పనికి ఎంత వ్యత్యాసం ఉంటుందండి? ఎంత వ్యత్యాసం ఉంటది? అదే విధంగా ఏదన్నా పని చేయాలన్నప్పుడు మాట్లాడుకుని ఒక యూనిటీగా, అంటే ఆ సందర్భాన్ని బట్టి, అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి చేసినప్పుడు టీం వర్క్ అంటాం కదా, అది చేసినప్పుడే ఆ పని ప్రభావవంతంగా జరుగుతుంది. ఆ చేసే వ్యక్తి యొక్క జీవితంలో కూడా అది ఇంపాక్ట్ ఉంటుంది. తర్వాత ఫైనల్ పాయింట్, షార్పెన్ ద సా, అంటే రంపానికి పదులు పెట్టండి. అంటే ఇక్కడ రంపం అని కాదండి, ఇక్కడ రంపం అంటే ఏంటంటే మన బ్రెయిన్ కి పదులు పెడుతూ ఉండాలి ఎప్పుడు కూడా. ఇక్కడ చిన్న కథ చెప్తానండి. ఒక వ్యక్తి చెట్టుని రంపంతో కోస్తూ ఉన్నాడు. ఇది అందరికి తెలిసినదే, కానీ నేను చెప్తున్నాను మళ్ళీ ఇంకోసారి. రంపం పెట్టి చెట్టుని కోస్తూ ఉన్నాడు, అది తెగట్లేదు. దారే పోయే వ్యక్తి ఒక అతను, బాబు ఒకసారి నువ్వు చెట్టు కోయటం ఆపి రంపానికి పదులు పెట్టు నువ్వు అంటాడు. అన్నప్పుడు ఆ వ్యక్తి ఏమంటాడంటే, నాకు అంత టైం లేదు, నాకు అంత సమయం లేదు, ముందు చెట్టుని నేను కొయ్యాలి, దాని తర్వాత నేను రెస్ట్ తీసుకుంటాను అని కోస్తూ ఉంటాడు. అది అప్పటికీ తెగదు. చాలా మంది వ్యక్తులు కూడా, చాలా మంది ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ స్కిల్స్ పెంచుకోకుండా, తమని తాము మెరుగుపరుచుకోకుండా అదే బౌండరీలో ఉండి ఎదుగుదల లేకుండా ఉంటారు. అదే బౌండరీలో, ఎందుకంటే నాకు వాళ్ళకి అంతవరకు వచ్చే అంతవరకే వచ్చు, అంత మించి ఇంకా స్కిల్స్ నేర్చుకోవడం కానీ, తర్వాత వాళ్ళకున్న పరిస్థితులు ఇంకా మెరుగుపరచుకోవడం కానీ, ఇంకా డెవలప్మెంట్ ఏం చేసుకోవడం కానీ ఏం చేసుకోరు. ఎక్కడ వేసిన కొంగని అక్కడేలాగా ఉంటారు. దీన్ని మార్చుకోవడానికి మనం ఏం చేయాలంటే, ఎప్పటికప్పుడు మోటివేషన్ తీసుకుంటూ ఉండాలి. మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? మంచి బుక్స్ చదవటం. బుక్స్ ఎందుకు చెప్తున్నాను, వీడియోలు చూడొచ్చు అని అనొచ్చు మీరు. చాలా మందికి వచ్చే డౌట్ ఇవాళ, ఎందుకంటే చాలా మంది చేస్తున్న పని కూడా అదే. ఒక వీడియో చూస్తూ ఉండగా మధ్యలో ఇంకో యాడ్ వస్తుంది, లేదంటే ఇంకో నోటిఫికేషన్ వస్తుంది, ఇక్కడ నుంచి డైవర్ట్ అయిపోయి ఆ వీడియో క్లిక్ చేస్తాం. అంటే ఇక్కడ మన ఆలోచనని డైవర్ట్ చేసేస్తుంటుంది. ఎవరో కొంతమంది కన్సిస్టెంట్ గా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఆ సబ్జెక్ట్ కోసమే చూస్తారు, అది వేరే విషయం. చాలా మంది డిస్ట్రాక్ట్ అవుతున్నది ఏంటంటే, మనం ఒక వీడియో చూస్తూ ఉండగా ఇంకో నోటిఫికేషన్ వస్తుంది, ఇంకో వీడియో మధ్యలో కనబడుతుంది, వెంటనే ఇది సగం చూసే దాన్ని చూస్తాం అన్నమాట. కాబట్టి బుక్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్, బుక్స్, మంచి పుస్తకాలు చదవటం. అది దానివల్ల మనిషి యొక్క మేధాశక్తి పెరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే, షార్ప్ ఇన్ ద సాలో మన ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరు ఎన్ని ఏం చేసినా ఆరోగ్యం సరిగా లేదనుకోండి, ఏం చేయగలుగుతాం? ఆరోగ్యంగా ఉండాలనుకుంటే వ్యాయామం చేయటం, మెడిటేషన్ చేయటం. బాడీ బాగుండాలంటే వ్యాయామం, మైండ్ బాగుండాలంటే మెడిటేషన్, ధ్యానం. రెండు కలిపి కావాలంటే యోగా. యోగాలో రెండు కలిసి వస్తాయండి. మైండ్ మీద ఉంటది, బాడీ మీద ఉంటది. ఈ విధంగా చేసుకుంటూ కొత్త స్కిల్స్ ఎప్పటికప్పుడు. నేను టైలర్ కదా, ఇక్కడ చిన్న విషయం చెప్తాను. కొంతమంది బ్లౌజ్ కుట్టి 300 రూపాయలు తీసుకుంటారు, కొంతమంది బ్లౌజ్ కుట్టి 700 రూపాయలు తీసుకుంటారు, కొంతమంది బ్లౌజ్ కుట్టి 1000 రూపాయలు తీసుకుంటారు. వ్యత్యాసం ఎక్కడ ఉంది? అదే బ్లౌజ్, అదే పర్సన్, అదే దారం. చేసిన వర్క్ స్కిల్. ఎప్పుడైతే మీరు స్కిల్ నేర్చుకుంటారో, ఇంప్రూవ్ అవుతారు. మనకి ఇన్కమ్, ఇప్పుడు మనీ అనేది బై ప్రొడక్ట్ అండి. మనీ అనేది బై ప్రొడక్ట్, మనీ సంపాదించడం కాదండి. ఇక్కడ ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ
ఇచ్చిన రోజునే మనకు మనీ వస్తుంది. మనం ఎంత బాగా ఇస్తున్నాం అనే దాన్ని బట్టి మనీ రావడం జరుగుతుంది. రైట్, ఇది ఒకటి. తర్వాత వచ్చేసరికి ప్రతిరోజు మెరుగైతే ఒకరోజు గొప్పవాళ్ళు అవుతారు. అంటే ప్రతిరోజు చిన్నగానే చిన్నగానే మీరు ఒకే రోజు వ్యాయామం ఎక్సర్సైజ్ చేయాలి. ఇప్పటిదాకా మనం ఎవరం చేయట్లా, ఈ క్లాస్ విన్న తర్వాత చెయ్యాలనుకున్నాము అనుకున్నప్పుడు పొద్దున్నే లేచి అరగంట గంట సేపు ఇక్కడ ఎక్సర్సైజ్ చేశారనుకోండి, ఏమైపోతుంది పరిస్థితి? రెండో రోజున మన కాళ్ళు సహకరించవు, ఒళ్ళంతా నొప్పి వచ్చేసి మూడో రోజు నుంచి మానేస్తాము. కాబట్టి చిన్నగా స్టార్ట్ చేయాలి. మన స్కిల్స్ కూడా అంతేనండి. ఇప్పుడు టైలరింగ్ చేసే వ్యక్తి స్కిల్ నేర్చుకుంటే ఇంకా టైలరింగ్ పెరుగుతుంది తప్ప రాని వ్యక్తి స్కిల్ నేర్చుకుంటే ఉపయోగం లేదుగా. అదే విధంగా ఈ విధంగా ఏ పనిలో స్కిల్ ఆ పనిలో నేర్చుకోవాలి. తర్వాత బాడీని మైండ్ని చాలా కామ్గా ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ రోజు పరిస్థితిలో ఉదయం లేచి టీవీ పెడితే టీవీలో ఏ సీరియల్స్ చూస్తున్నారో మీరు చూస్తున్నారు, న్యూస్ పెడితే ఏ న్యూస్ వస్తున్నాయో మీకు తెలుస్తుంది. కాబట్టి మీకు కావాల్సింది ఏదో మీరు ఐడెంటిఫై చేసుకోండి. ఎందుకంటే ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళది. ఎంతమంది చెప్పారు, మీ జీవితాన్ని ఎవరు ప్రభావితం చేస్తున్నారు? మీ జీవితాన్ని మీరే ప్రభావితం చేసుకున్నారు. మీ జీవితం మీ చేతిలోనే ఉంది. కాబట్టి మీరు ఏం చేయాలనుకున్నారో నిర్ణయించుకోండి. దానికి తగ్గట్టుగా మిమ్మల్ని మీరు మార్చుకోండి. ఇది ఈరోజు నేను చెప్పబోయే సబ్జెక్టు. ఎంతవరకు చెప్పానో మీ రివ్యూని బట్టి ఇప్పుడు తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. కుతీష్ గారు ధన్యవాదాలు, చాలా బాగా చెప్పారు. ఇంత పెద్ద సబ్జెక్టు ఒక 45 మినిట్స్లో 50 మినిట్స్లో క్లుప్తంగా చక్కగా ఏ హ్యాబిట్ వదలకుండా, ఏ పాయింట్ వదలకుండా బ్రీఫ్గా చక్కగా చెప్పారు. I recognize also the presence of speaker Vishalakshmi Jampala from Tenali. Then we have some speakers also here. Suvarna Lakshmi garu, Sujata, Sitaram Saifon, Satyavati garu, Samsung SM, Ravi, Rajender, రామలింగేశ్వర, పద్మనాభయ్య గారు, నాగఫణి గారు, కోటేశ్వరమ్మ గారు, ఇలా దుర్గా ప్రసాద్ గారు, చాలా మంది వచ్చారు. ఎవరికైనా డౌట్స్ ఉంటే ఇందులో అడగండి. ఇంకో పావు గంట మనం డిస్కస్ చేయొచ్చు కావాలంటే. ఓం శాంతి అన్నయ్య. ఓం నేను శాంతి. టాపిక్ చూడగానే హ్యాబిట్స్ ఏంటి అసలు ఎలా ఉంటుందా ఏంటా అని అనుకున్నా. కానీ పూసగుచ్చినట్టుగా ఎంత బాగా చెప్పారంటే అన్నయ్య గారికి చాలా థ్యాంక్స్. నీకు కూడా థ్యాంక్స్ అమ్మా. కరెక్ట్ టైంకి వచ్చి చక్కగా మెడిటేషన్ గురూజీని కూడా చూపించారు బాబాజీ. మిస్టర్ గోపాల్ ఫ్రమ్ రాజమండ్రి. ఎవరైనా మాట్లాడవచ్చు ఈ సబ్జెక్ట్ గురించి. వారు అర్థం చేసుకుంది ఏమిటి, అర్థం కానిది ఏమిటి, ఏదైనా చెప్పవచ్చు. మనకి 45 మెంబర్స్ ఉన్నారు. ఎవరైనా అన్మ్యూట్ అయ్యి, లేకపోతే రివైజ్ చేయొచ్చు. ఇప్పుడు చెప్పుకున్న దాన్ని ఒకసారి ఒక్క మాటలో, ఒక్కొక్క హ్యాబిట్ ఒక మాటలో 2 మాటలో రివైజ్ చేసుకోవచ్చు. జై గురుదత్త అండి. జై గురుదత్తమ్మ. అసలు ఈ టాపిక్లు ఒక్కసారి మీరు మాకు 1 వీక్ అలా చెప్పారండి, ఇదే సేమ్ థింగ్. అవును. కానీ చక్కగా ఇంత తక్కువ టైంలో ఎంత బాగా అర్థమయ్యేటట్టు చెప్పారంటే సార్, రియల్లీ గ్రేట్ అండి. ఒకసారి మాకు రివిజన్ లాగా అనిపించింది. చాలా వండర్ఫుల్ గా చెప్పారు విత్ ఎగ్జాంపుల్స్. అది Thank you, మనము బీ ప్రొయాక్టివ్ అని మీరు ఎప్పుడు రోజు చెప్తూనే ఉంటారు ఆ వర్డ్. అవును. అదే రియాక్టివ్ గా ఉండకూడదు.
ఏదైనా ఒక ప్రాబ్లమ్ అనలైజ్ చేసుకుని దాన్ని సాల్వ్ చేసుకోవాలి కానీ మనము కొంతమంది గమనిస్తా ఉంటారు, స్పందించరని చెప్పారు సార్ కదండి. అవును. కొంతమంది రోడ్డు మీద యాక్సిడెంట్ మనకెందుకులే అని వెళ్ళిపోతూ ఉంటారండి. కొంతమంది స్పందించి దానికి ప్రాపర్ గా రెస్పాండ్ అవుతారు. కొంతమంది రియాక్ట్ అవుతారు. అది కూడా చూశానండి నేను. వెంటనే అసలు అక్కడ ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేయాలని చూస్తారనమాట. దాన్ని సాల్వ్ చేయకుండా. అలా కాకుండా మనం రెస్పాండ్ అవ్వాలి, స్పందించాలి. నాకు అది బాగా నచ్చిందండి. బిగిన్ విత్ ఎండ్ ఇన్ మైండ్. ఇది కూడా మేడం, వండర్ఫుల్ గా, ఇది కూడా ఎగ్జాంపుల్స్ తో సహా బాగా చెప్పారండి. మనకి అవును. రిజల్ట్ ఏంటనేది తెలియకపోతే మనం ఒక బిల్డింగ్ స్టార్ట్ చేసినప్పుడు చెప్పారు, మంచి ఎగ్జాంపుల్స్ చెప్పారండి. ఆ కన్స్ట్రక్షన్ కి ఏం మెటీరియల్ కావాలి, ఎంత అవుతుంది, మన దగ్గర ఎంత ఉంది, మనము ఎంత పెట్టుబడి పెడితే దీని నుంచి మనం బయటపడగలుగుతాము, లేదా ఇంకా ఏమన్నా కావాలంటే ఎలా తీసుకోవాలి, ఇవన్నీ ఒక రిజల్ట్ మనకి ముందు కనిపించాలి. ఎలాంటి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం అనేది కూడా ప్లాన్డ్ గా చేస్తే సక్సెస్ అవుతాం అనేది కూడా బిగిన్ విత్ ఎండ్ ఇన్ మైండ్ అనేది లేకపోతే మాత్రము అది మనము ఆ పనిని సక్సెస్ఫుల్ గా చేయలేమండి. ఇంకొకటి చెప్పారు, డూ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అనేది. అది కూడా నాకు చాలా వండర్ఫుల్ గా నచ్చింది. ఏదంటే మనం ఏం చేస్తామంటే అర్జెంట్ అయిన పని వదిలేస్తాము. ఇప్పుడు గ్యాస్ అయిపోయింది, వంట చేయాలి, గ్యాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది కాకుండా ఇంకొక పని ఏదో చూసుకుంటాము, అది ఇంపార్టెంట్ అని దానికి వెడితే ఇక్కడ పని ఆగిపోతుంది. ఏది అర్జెంట్, ఏది ఇంపార్టెంట్ రెండు చూసుకోవాలి. అది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్. నాకు కార్లో ఒక డీజిల్ ఇప్పుడు అయిపోయింది, కొంచెం సేపు ఆగైనా వెళ్ళొచ్చు. అదేమన్నా అర్జెంట్ పని కానప్పుడు అది ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్ అన్నమాట. ఇది ఇంపార్టెంట్. నీకు వంట అయితే గానీ నువ్వు బాక్స్ తీసుకుని వెళ్ళగలవు. ఈ లోపు ఆ పని చేసుకోవచ్చు గ్యాస్ విషయం తెలుసుకొని. అట్లా ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అనేది కూడా చాలా వండర్ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. మరి ఇంకా సినర్జైజ్ అంటే ఇప్పుడు మన అందరం చేసేది మన రోజు చక్క టీం వర్క్, అందరం కోఆర్డినేట్ చేసుకుని ఫస్ట్ ఎవరు చెప్పాలి, నెక్స్ట్ ఎవరు చెప్పాలి, మనం చక్క పేషెంట్ గా ఉండాలి. క్రికెట్ ప్లేయర్స్ ని, కబడ్డీ ప్లేయర్స్ ని చెప్పారు. అలాగే నేను ఎన్సిసిలో ఉన్నప్పుడు కూడా చక్కగా పెరేడ్ చేసేటప్పుడు సక్సెస్ఫుల్ గా ఉండాలంటే అందరి కోఆర్డినేషన్ ఉండాలండి. కాంపిటీషన్కి వెళ్తాం మేము పెరేడ్ చేయడానికి. ఆ పిల్లల మధ్య ఇది అందరు కలిసి ఒక్క స్టెప్ కరెక్ట్ గా వేయలేదనుకోండి, వెంటనే అక్కడ మార్క్ చేసేస్తారండి, ఫోటో కూడా తీసేస్తారు. కాబట్టి అందరు కలిపి చక్కగా యూనిటీగా శక్తే, యూనిటీ స్ట్రెంగ్త్ అని కూడా చెప్పారు. అది కూడా నాకు సినర్జైజ్ అనేది కూడా టీం వర్క్ చేయాలనేది కూడా చాలా బాగా నచ్చిందండి. మరి మనము సమ్మిళిత శక్తి, ఇంకొకటి అవునండి, సమ్మిళిత శక్తి, అది చాలా అవునండి, సమ్మిళిత శక్తి. అది కూడా సినర్జీ. చాలా నేచర్ లో అవునండి, అంతా కూడా సినర్జీ చూస్తాం మనం. అవునండి. ఇప్పుడు మనం పీల్చి వదిలేసిన గాలి కార్బన్ డైఆక్సైడ్ మొక్కలు పీల్చుకొని అవి మనకి ఆక్సిజన్ ఇస్తున్నాయి. వాట్ ఏ గ్రేట్ సినర్జీ. అవునండి, మొక్కల వేళ్ళు ఒకదానికొకటి అడవిలోకి వెళ్తే కలిసిపోయి ఉంటాయి. ఒకదాని వాటరు, ఒకదాని న్యూట్రిషన్, రెండో షేర్ దానికి అందే. చేసుకుంటాను. సో అట్లాగే మందులు కూడా 2-3 కలిసి మంచి ఎఫెక్టివ్గా ఉండే సినర్జీ ఫామ్ చేసి అప్పుడు ఆ బ్యాక్టీరియాని చంపటానికి ఇస్తుంటాం. ఉపయోగపడుతుంది. చాలా అవునండి. బాగా చాలా బాగా చెప్పారు. ఇంకొకటి కూడా మనకి ఉందండి, చెప్పండి. అది సీక్ ఫస్ట్ అనేది ఫస్ట్ టు లిజన్. అసలు ఆ లిజనింగ్ అనేది చాలా మందిలో తక్కువ అండి. మనం ఏదో మాట్లాడేసేయాలనుకుంటారు, ఎదుటి వ్యక్తి చెప్పింది వినరు. వినకపోతే వాళ్ళకి మనం సరైన గైడ్ లైన్స్ ఇవ్వలేము, వాళ్ళకున్న ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేయలేము. పైపెచ్చి ఇంకా దాన్ని మనం పెద్ద చేయడానికి కూడా ఒక్కోసారి ఆ ప్రాబ్లం పెద్దదైపోతుంది. ఇంకొకటి లాస్ట్ దండి, కలిసి మరి చక్కగా వాళ్ళు విని మనం చక్కగా గైడ్ చేస్తే రిజల్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, రిజల్ట్ బాగుంటుంది అనేది కూడా చాలా బాగా నచ్చిందండి. లాస్ట్ పాయింట్ కూడా చాలా బాగా చెప్పారు. అవును. ఏంటంటే షార్ప్ అండ్ ద సా. ఇది మీరు చాలా సార్లు మాకు చెప్తూనే ఉంటారు. ఇది మన దాన్ని బ్రెయిన్ పదును పెట్టుకోవడం. ఏం చేయాలి మనం, ప్రాబ్లమ్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి మనం ఫస్ట్, ఈ షార్ప్ అండ్ ద సా చేయాలంటే చెప్పారు కదండి ఏమేం చెయ్యాలి అనేది కూడా. మేధాశక్తి పెరగాలంటే బుక్స్ చదువుకోవాలి. ఎంతసేపు మనం ఈ సెల్ ఫోన్ల మీద వాటి మీద ఆధారపడకుండా ఉంటే కొంచెం కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. ఎక్సర్సైజ్ చేయాలి, మెడిటేషన్ చేయాలి. ఇవన్నీ మనము చేస్తూ ఉన్నాము. ఇంకా ఏం చేయాలి అనేది కూడా చాలా అర్థమవుతుందండి.
సో మనం ఈ స్కిల్స్ ని ఒకేసారి నాకు వచ్చేసేయాలి, నేను ఏదో అయిపోవాలనుకుండా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ లాగా చక్కగా ఈ 7 హ్యాబిట్స్ ని మేము ఫాలో అవుతామండి. మంచి క్లాస్ అరేంజ్ చేశారు. సో గ్రేట్ఫుల్. అండ్ అందరికి మరి మా ఎంవి థ్యాంక్ రావు యూ. గారికి సార్ కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. బాగా చెప్పారు. అలాగే మనకి ఇక్కడ మన ఫ్యామిలీ మెంబరే ఇప్పుడు అమెరికాలో ఉన్నారు, సరళ గారు. ఈ పుస్తకం తరువుగా చదివి ఎంతో డీప్గా అర్థం చేసుకొని డిస్కస్ చేశారు మనతో. సరళ గారు ఏమన్నా మాట్లాడతారేమో అడుగుదాం. అందరికీ శుభోదయం అండి. అమ్మా, అందరికీ శుభోదయం. మీరేంటి కనపడలేదు మాకు నెల రోజుల నుంచి. కొంచెం ఇప్పుడన్నా నాకు నేను కనపడతారేమో అనుకున్నాం. అదేనండి, నేను ఆల్ ఆఫ్ ది సడన్ రావడంతో నాకు కొంచెం ఆఫీషియల్ వర్క్ కూడా ఉందండి. అందువల్ల కొంచెం పిల్లలకు కూడా కొంచెం అర్జెంట్గా ఇవ్వాల్సింది ఉంది ఆన్లైన్ లో. అందువల్ల టైమింగ్స్ ఇక్కడికి వాళ్ళతో చూడటం అనేది కొంచెం టైట్ గా ఉండి రాలేకపోతున్నా, కానీ మనసులో అరే మిస్ అవుతున్నానే అనేది అనిపిస్తా ఉందండి. కుద్దూష్ గారు బాగానే చెప్పారు, చాలా బాగా చెప్పారండి. ముందు నేను టాపిక్ చూసినప్పుడు ఇది నేను చదివేసిందే కదా అనిపించింది. రాత్రి నాకు కూడా 12 అయింది పడుకునే తలకి. అయినా నేను చదివేసిందే కదా అనుకున్నా, కానీ పొద్దున్నే మళ్ళీ ఏం చెప్తారో నాకు తెలియంది, ఓపెన్ చేద్దాం ముందు అనుకొని ఇప్పుడు లెగవగానే ముందు ఓపెన్ చేసాను. అరే జరిగిపోతా ఉంటది అదండి. 7 హ్యాబిట్స్ ఇన్ లైఫ్. అసలు ప్రతి ఒక్క మనిషి, మనకు ఆక్సిజన్ ఎంత అవసరమో ప్రతి ఒక్కళ్ళు దాన్ని చదవాలి అనేది అనిపిస్తుందండి నా మనసుకి. అలాగే ప్రతిదీ కూడా ఇది తీసేయొచ్చు అనే టాపిక్ అనేది ఒక్కటి కూడా లేదండి. కాకపోతే అది చదివేటప్పుడు ఏంటంటే ఎవరికి వాళ్ళు ఏదో బుక్ చదివేయటం అనేది కాకుండా నా సజెషన్ ఏంటంటే ఎవరికి వాళ్ళు అనునయించుకోండి, అది మనకి ఎంతవరకు ఉపయోగపడిద్ది. అలా అంటే చదివేటప్పుడు దాని మాధుర్యం వేరుగా ఉంటుందండి. ప్లస్ దాన్ని కూడా మనం అమలు పరచడానికి అవకాశం ఎక్కువగా ఉంటది అనేది నాకు ఎక్స్పీరియన్స్ తో అనుభవం అయ్యిందండి. ఏదైనా మేడం, ఏదైనా అంతే కదా. ఎప్పుడైతే అప్లై చేస్తామో, ఈ రోజున ప్రస్తుతం పరిస్థితులు ఏంటంటే ఇన్ఫర్మేషన్ చాలా ఉంది, కాకపోతే ఎప్పుడైతే అప్లై చేస్తామో రిజల్ట్ తెలుస్తుంది. అవును, అప్లై లేకుండా ఎన్ని బుక్స్ చదివినా ఉపయోగం లేదు. అవునండి. అలాగే మీ క్లాసులు కానీ, డాక్టర్ గారు పెట్టే క్లాసులు కానీ, డైలీ డాక్టర్ గారు చెప్పిన వింటేనండి ఇంకా అసలు ఏమి 100% ఇంకో మరి వివేకానంద లాగా అయిపోతామేమో, రామకృష్ణ పరమహంస లాగా అలా అనిపిస్తుందండి. అలా మంచి మంచి అండి. అప్పుడులో కృష్ణుడు మేము చూసామో లేదో కండి, టు బి ఫ్యాక్ట్ ఒక మంచి ఉన్నతమైన వ్యక్తిగా మారటానికి డాక్టర్ గారు మాకు అంత బాగా కృషి చేసి ఒక్కొక్క టాపిక్ ని అలా చెప్తున్నారండి. అలాగే సాటర్డేస్ కూడా ఇలా క్లాసులు తీసుకొచ్చి మాకు అవేర్నెస్ అనేది చాలా బాగా కల్పిస్తున్నారండి. మేమందరం చక్కగా ఉన్నతమైన శిష్యుల్లాగా మంచిగా అవుతామని మా అందరి తరపున మీకు మాటిస్తున్నామండి. డాక్టర్ గారు మీకు కూడా ఇవాళ చాలా బాగా చెప్పారండి. ధన్యవాదాలండి. మహాయజ్ఞం అండి ఇది. ఇప్పుడు సార్ తీసుకున్నది మా చిన్న విషయం కాదండి. అది కారణం ఏంటంటే ఇంతమందిని గ్యాదర్ చేయటము, స్పీకర్స్ ని తీసుకురావడం మహాయజ్ఞం. అది ఇంకోటండి, కాదు. మహాయజ్ఞం. ఇంకో విషయం ఏంటంటేనండి, మమ్మల్ని గ్యాదర్ చేయటం మేము వినటంతో పాటు సార్ అది ప్రిపేర్ అవ్వాలి, దాన్ని సెలెక్ట్ ఇప్పుడు మేమేమన్నా అది టీచింగ్ ఫీల్డ్ అండి. మేము ఏదో ఆల్రెడీ ఎవరో కనిపెట్టినయో ఏదో కొంచెం తీసుకొని దాన్ని కొంచెం ఎక్స్ప్లెనేషన్ చెప్తాం. కానీ సార్ గారు వీళ్ళకి ఏ టాపిక్ ఉపయోగపడుతుంది అవన్నీ సెర్చ్ చేసి స్టడీ చేసి అది చదివి చెప్పాలంటేనండి నాకు తెలిసి అసలు టూ మచ్ డిఫికల్ట్ అండి. అది భగవంతుడు మనకి ఇచ్చిన వరం అనిపిస్తా ఉంటది సార్ గారు మాకు చెప్తా ఉంటే. ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా గానీ అరే సార్ గారు ఇలా చెప్పారే, మేము తప్పులు చేసామే అలా అనిపిస్తా ఉంటదండి. చెయ్యటం లేదు, అయినా పొరపాటున ఏమన్నా చేసినా ఏంటి నేను వాళ్ళు ఇలా చేశాను, ఏంటి మరి తప్పు చేశాను కదా, ఇంకోసారి అలా చేయకూడదని ఎమ్మటే మళ్ళీ రీకలెక్ట్ చేసుకొని నెక్స్ట్ టైం జరగకుండా చూసుకోవాలి. ఆ రియలైజేషన్ మనిషిలో ఉన్నప్పుడు అండి, ఎప్పుడైతే తప్పు చేయడం మనిషి సహజ లక్షణం, అవునవునండి, దాన్ని రీకలెక్ట్ చేసుకుంటాం కదా. అవును, అది మనిషి యొక్క ఎదుగుదలకి అది నిదర్శనం అన్నమాట. అవునండి. ధన్యవాదాలండి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. ధన్యవాదాలు. డాక్టర్ ఎం గారు బాగా చెప్పారండి. మీరు కూడా మా అభిప్రాయాలన్నీ మీరే చెప్పారు.
థ్యాంక్ యూ సార్ అండి. సరళ గారు బాగా చెప్పారు. అయ్యో పొద్దున్న నుంచి సార్ గుడ్ ఎంత ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. మేము పెంగాంగ్ వచ్చామండి, -2 degrees టెంపరేచర్. ఆల్ ది బెస్ట్, సేఫ్ రిటర్న్, హ్యావ్ ఎ థ్యాంక్ యూ గ్రేట్ టైం. సార్. మనకి ఇక్కడ ఒక స్పీకర్ గారు మనకి ఇంతకు ముందు చెప్పారు, అవును చూసానండి, మార్నింగ్ చూసాను, విశాలాక్షి వినలేకపోయాను, గారని, రికార్డింగ్ వింటానండి. సార్ జంపాల విశాలాక్షి గారు. సార్ నమస్తే సార్. ఆఫ్టర్ లాంగ్ టైం నమస్తే సార్. సీయింగ్ యూ. ఓ మంచి అందరికీ సబ్జెక్ట్ మళ్ళీ అందరికీ చెప్పాలి నా మీరు. వినయపూర్వక నమస్కారములు. మంచి సబ్జెక్ట్ చెప్పారు సార్. చాలా బాగుందండి. సినర్జీ అనేది మన ప్లాట్ఫామ్ మీదే చూస్తున్నాను నేను. మీరు అందరినీ గ్యాదర్ చేయటం, మంచి మంచి టాపిక్స్ కాదు. ప్రతిసారి నేను బ్యాంక్ లో ఉన్నప్పుడు నేను అటెండ్ అవ్వలేకపోతున్నాను. అక్కడ నాకు ఈ నెట్వర్క్ ప్రాబ్లం అండి. ఇవాళ ఇంట్లో ఉన్నాను, ఇవాళ మొత్తం విన్నానండి క్లాస్. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్స్ ఇవి కొన్ని పాయింట్స్ నేను నోట్ చేసుకొని నేను ఇంకా నేను చెప్పే క్లాసుల్లో కూడా ఉపయోగించుకుంటున్నానండి. సార్ మనం ఏదన్నా ఈ ప్లాట్ఫామ్ మీద మాట్లాడేటప్పుడు కూడా సార్ మనకి పలానా టాపిక్ మనం చెప్తాము అంటే ఆయన కూడా కొన్ని మనకు పాయింట్స్ అందిస్తారండి. చాలా ఎంకరేజ్ చేస్తారు. వీలైతే ఈసారి ఇంకొకసారి ఈ ప్లాట్ఫామ్ మీద ఇంకేదైనా టాపిక్ మాట్లాడతాను సార్. మాట్లాడాలి మీరు, మంచి టాపిక్. తప్పకుండా సార్. ఆ టాపిక్ కూడా మీరే ఇవ్వండి, నేను ప్రిపేర్ అవుతాను. మేమేమో మీకు ఏది మీ హార్ట్ ఏది దగ్గరో మీరు సెలెక్ట్ చేసుకొని షూర్ సార్. అది చెప్పాలా. అట్లాగే సార్. విశాలాక్షి గారు నమస్తే అండి. నమస్తే తప్పకుండా అండి. మా ఎంవి రావు గారు చెప్పినట్లు విని ఒక్కసారి మీరు కూడా చెప్పండి అమ్మమ్మ, చాలా సంతోషిస్తాం. అవునండి. ఓకే అంటే అండి. షూర్ అండి. మనకి 2 years బ్యాక్ ఒకసారి చెప్పారమ్మా. సూసైడ్ 3 ప్రివెన్షన్ కోటి హౌ టు లివ్ హ్యాపీలీ, పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్. 2 సబ్జెక్ట్స్ చెప్పారు, చాలా బాగా చెప్పారు. డాక్టర్ ఐ శరత్ బాబు గారు వచ్చారు మనకి, వచ్చారా సార్? కనిపిస్తున్నారు. మీ నమస్తే ఊరు సార్. ఆయనే, తెనాలి వారు. అవునండి, అవునండి, అవునండి. మీది తెనాలే, మాది తెనాలే అవును సార్. అంటున్నారు. వారికి ఈ మధ్య కిడ్నీ ఆపరేషన్ అయింది. అవునా సార్? నవ్ హీస్ డూయింగ్ వెల్. ఓకే సార్. ఆయన లాస్ట్ లో పాడదలుచుకుంటే ఒక పాట పాడతారు మనకి. పాడతారు సార్. మంచి, చాలా బాగా పాడతారు. మంచి సింగర్ వారు. రెడీగా ఉండండి శరత్ బాబు గారు, ఒక మంచి పాటతో రెడీగా ఉండండి. అమ్మాజీ గారు ఏమన్నా మాట్లాడతారా? అమ్మాజీ గారు అందరికీ సాయంత్రం అండి. శుభ సాయంకాలం. మీరన్నీ ఇన్ని విషయాలు చెబుతుంటే మాట్లాడకుండా ఉండటం నా వల్ల కావట్లేదు. చెప్పింది రివిజనే కానీ కొత్త విషయాలు కాదు. చాలా బాగా చెప్పారండి. ప్రతి ఒక్కళ్ళు కూడా నిత్య విద్యార్థిలాగా కొత్తది నేర్చుకోవాలి అన్నది ముందర ఇక్కడ ఫిక్స్ అవ్వాలండి. నాకు అన్నీ వచ్చు, నాకు అన్నీ తెలుసు అన్నది తీసేసి నేర్చుకున్నది ఆచరణ అన్నది చాలా అవసరం అండి. పుస్తకాలన్నీ చదివాను, ఆ లైబ్రరీ అంతా చదివానంటే ఉపయోగం లేదండి. దాన్ని మన జీవితంలోకి అన్వయించుకొని ఎంత ఉపయోగించుకున్నాము, ఎంత ఆచరణలో పెట్టాము అన్న దాన్ని బట్టి మన యొక్క జ్ఞానం అన్నదేనండి, నాలెడ్జ్ అన్నదేనండి వస్తుంది. అలాగే ప్రతి విషయానికి మనం రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వాలి. ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయింది, చేసిన అబ్బాయిని తీసుకొచ్చి అబ్బాయి 4 దెబ్బలు కొడితే అవ్వదు. ఎవరైతే యాక్సిడెంట్ లో దెబ్బతిన్నాడో వాడికి అంబులెన్స్, మంచినీళ్ళు, అతనికి మెడికల్ ఎయిడ్ అందిస్తే అది మన బాధ్యతగాను, మన రెస్పాన్స్గా ఉంటుంది. అలా ప్రతి విషయంలోనూ ఉద్రేకపడకుండా మనకి మనం అన్వయించుకొని ఎంతవరకు సబబు అన్నది తీసుకుని చేసుకుంటే మనము బాగుంటాము, మన పక్కన వాళ్ళని కూడా ఆనందంగా సంతోషంగా ఉంచుతాము. క్లాసు చాలా బాగా చెప్పారు. ఎవరు చెప్పినా ఒకటే, నేర్చుకోవటం కాదు, నేర్చుకున్నది ఆచరణలో పెట్టి ఆనందించండి. అవునమ్మా. ధన్యవాదాలండి. మనకి ఈరోజు 48 మంది వచ్చారు. అందరూ నేర్చుకునే టైప్ వాళ్ళే, నేర్చుకొని ఏదో ఒక పాయింట్ పట్టుకొని ఆచరించే వాళ్ళే, రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతూనే ఉన్నారు. సో కంటిన్యూస్ లెర్నింగ్ అనేది వాళ్ళకి ఒక హ్యాబిట్ కింద తీసుకున్నారు. మనకి రమణారెడ్డి గారు వచ్చారు ఇక్కడ. ఈజ్ ఆల్సో ఏ గుడ్ స్పీకర్. రమణారెడ్డి గారు, సే హలో సార్. ఎలా ఉంది, విన్నారా టాపిక్?
సరే, హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. మీరు ఎప్పుడు చెప్తారో మాకు ఓ మంచి టాపిక్ సెలెక్ట్ చేసుకొని. చెప్తాను సార్, చెప్తాను సార్. చెప్పండి. సార్ మీరే సార్ సార్ మీరు ready? మధ్యలో జాయిన్ అయింది సార్. సార్ బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మంచి పాయింట్స్ సార్. యాడ్ చేశారు సార్. ఎమిరా సార్, సార్ ఎమిరా సార్, మాట్లాడమ్మా. ఒక నిమిషం, నేను ఇక్కడ మీ ఏరియా చూపిద్దాం అనుకుంటున్నా. ఒక ఓకే, నిమిషం పర్మిషన్ ఇస్తారా? ఓకే, ఇదేంటి చూపించండి. పెంగాంగ్ అని ఇండియాలోనే లోయెస్ట్ టెంపరేచర్ ఉన్న ప్లేస్ అండి. ఇదండి. ఓకే, అందరు చూడండి అమ్మా. ఈ ఎదురుగుండా టిబెట్ అండి, ఆ టిబెట్. ఎదురుగుండా చైనాట. ఇదంతా పెనాంగ్ వ్యాలీ అండి. -డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుంది సార్ ఇక్కడ. ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా తక్కువట. ఓకే, ఎవరో 2-3 ఆక్సిజన్ అందట్లేదుట, పెట్టడానికి వెళ్ళారు. ఓకే అండి, ఓకే, థ్యాంక్ ఓకే. యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. కష్టపడి మాట్లాడారు. మీకు కూడా సరిగా శ్వాస అంతున్నట్టుగా అనిపించట్లా మాకు. ఆవిడ కూడా కొంచెం కంగారుగా ఉన్నారు. కంగారుగా శ్వాస సరిగా అందట్లా. జాగ్రత్తగా రండి. ఆ ఏజ్ లో రిస్క్ తీసుకుంటున్నారు. తొందరగా కిందకి వెళ్ళిపోండి. ఎంవి రావు గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. మేడం అమర్నాథ్ యాత్రకి వెళ్ళారండి. గుడ్ ఈవినింగ్. లడక్. గుడ్ ఈవినింగ్ సార్. లడాక్ వరకేనా? రమీరావు గారు, సుబ్బారెడ్డి గారు. సుబ్బారెడ్డి గారు, ఓహో యాత్రకి వెళ్ళారా? కనిపెట్టలేకపోతున్నాం ఏంటి? సార్ బాగున్నారా? థ్యాంక్ యూ. సార్ బాగా సెల్లో గడగడ ఉరుకుతున్నాం. సెల్లో రొటేరియన్ బాగా డేర్గా యంగ్ గర్ల్ గా ఉంది. ఓల్డ్ ఏజ్ మాత్రం ఉన్నాం వేసుకొని. గుర్తుపట్టలేకపోయాం. పైన వేసుకున్నాం కదా అందువల్ల. ఓకే ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే సేఫ్ జర్నీ సార్. సేఫ్ జర్నీ మేడం. సేఫ్ జర్నీ ఫర్ ఆల్ ఆఫ్ యు. ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? తిరుమలయ్య గారు, రమణారెడ్డి గారు అవలా మధ్యలో కల్పించుకున్నారు. రమణారెడ్డి గారు అయిపోయిందా? టాపిక్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు రెడీగా ఉన్నప్పుడు నాకు చెప్తే చేద్దాం. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ కూడా ఒక చిన్న అందరూ చాలా బాగుంది అన్నారు. సబ్జెక్ట్ అంతా బాగుంది. నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎవరైనా ఒక చిన్న సలహా ఇవ్వండి. ఇంకా బెటర్ గా ఇవ్వడానికి. అది ఫీడ్బ్యాక్ అంటే ఇవ్వండి అమ్మా. ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను. ఫీడ్బ్యాక్ అంటే टाइम लगाते 5-10 मिनट 10 मिनट मैक्सिमम 10 मिनट लगता है फिर नॉर्मल आ जाएगा। అందరూ बोलना है कि घबराना नहीं, सबके साथ होता है। మ్యూట్ చేసుకోండి. నేనే చేశాను. మంచి ఫీడ్బ్యాక్ అంటే ఎవరైనా ఇవ్వండి. బాగా చెప్పటం అట్లా ఉంచి ఇంకా ఏదన్నా. నమస్కారం సార్. తిరుమలయ్య గారా? అవును సార్. మంచి ఫీడ్బ్యాక్ అంటే ఇవ్వండి. అదే సార్, మామూలుగా మీరు యాజ్ ఎ స్పీకర్ గా అటైర్ మెయింటైన్ చేయండి కొద్దిగా. మీరు కామన్ మ్యాన్ గా మాకు కనపడుతున్నారు, మీరు ఎవరో స్పీకర్ గా కనిపించడం లేదు. యూ జస్ట్ మెయింటైన్ యువర్ అటైర్ యాజ్ ఎ స్పీకర్. దిస్ ఈజ్ మై ఫీడ్బ్యాక్. ఓకే ఓకే రైట్. అది నేను గమనించాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను వెస్ట్ కోట్ లో వచ్చి క్లాస్ ఇచ్చాను. యాక్చువల్ గా ఏంటంటే ఈ రోజు రేపు నేను చాలా బిజీ షెడ్యూల్, ఖాళీ లేదు. అది కాకుండా షేవింగ్ చేసుకోవడానికి నేను అది కూడా పెద్ద డ్రెస్ కొత్తది వేసుకొని సూట్ వేసుకొని కూడా కాకుండా కూడా కొంచెం మాకు చూడడానికి అట్రాక్టివ్ కనిపెడితే అటైర్ కదా నాకు తెలిసింది. అంటే మాకు ఈ బక్రీద్ పండుగ వరకు షేవ్ చేసుకోకూడదు. అవునా? అయ్యో, ఓకే, నో ప్రాబ్లం. అదర్వైజ్ ఒకటి
మోడీ కోట ఒక సూట్ వేసుకొని వస్తే యూ విల్ బి సీన్ యాజ్ ఏ స్పీకర్ అన్నట్టుగా మాకందరు గుర్తవుతుంది చూడంగానే. లాస్ట్ టైం సెషన్ అలాగే చెప్పారు, లాస్ట్ టైం సెషన్ అదే చాలా బాగా చెప్పారు. ఇంతకు ముందు మాకు సార్ చెప్పింది కనుక అంత అవగాహన ఉంది. 7 రోజులు 7 రోజులు 10 రోజులు చెప్పాడు ఇంచుమించు సారు. ఈ 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అందరికి బాగా అవగాహన ఉంది. మీరు సింప్లిఫై చేయడం గ్రేట్నెస్ అన్నట్లు. ఒక్కొక్క దాని గురించి ఎగ్జాంపుల్స్ ఇచ్చి చాలా బాగా చెప్పారు. కీప్ ఇట్ అప్ అండ్ ఫర్దర్ గా ఇంప్రూవ్ చేసుకొని మాకు అందరికి మంచిగా చెప్తారని మేము ఆశిస్తున్నాం. ధన్యవాదాలు సార్. బ్లేజ్ వేసుకుంటే ఎక్స్టర్నరీగా డామినేట్ అయ్యింది సార్. సేవింగ్ చేసుకోకుండా కూడా బ్లేజ్ వేసుకుంటే బాగా డామినేట్గా ఉండేది సార్. అవును. ఇంకెవరైనా మాట్లాడతారా? అమ్మాజీ గారి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తో క్లోజ్ చేద్దామండి. ధన్యవాదాలు తెలియజేయండి, క్లోజ్ చేసేద్దాం. దత్తక్రియ ఫ్యామిలీ మెంబర్ అయిపోయారు ఇప్పుడు అమ్మాజీ గారు. డాక్టర్ గారు చెప్పండి. మీ వాళ్ళందరికీ ఎప్పటి నుంచి ఉన్నారు కాబట్టి అందరూ పేర్లు అది బాగా అనుభవం మనకల్లా ఊతపల్ల అందరికీ ధన్యవాదాలు అని వస్తుంది పేరు పేరున అనుకుంటా. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలనండి, ఈ రోజుల్లో మీ సమయాన్ని మా కోసం వెచ్చించి ఇచ్చి ఇంత జ్ఞానాన్ని మాకు అందించినందుకు మీ అందరికీ కూడా 100 కోటి నమస్కారాలు. ఇందుకు దోహదం చేసిన డాక్టర్ గారికి ముఖ్యంగా ఆయన ప్రోద్బలం వల్ల, ఆయన మార్గదర్శకంలో ఎప్పటి నుంచో జరుగుతుంది. నేను లేటుగా తెలుసుకోవటం, దీని రుచి చూడటం జరిగింది. నేను కూడా అదృష్టవంతురాన్ని మీ గ్రూప్లోకి వచ్చినందుకు. వీళ్ళందరినీ మీ గ్రూప్ అంతా కూడా విఘ్నులు ప్రాజ్ఞులు అదేదో చెప్తారు చూడండి, అవన్నీ ఈ గ్రూప్కి వర్తిస్తాయి. ఒకళ్ళు ఉండటం కాదు, అందరూ అదే విధంగా ఉన్నారు. ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంటుంది, బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్స్ క్లబ్ టుగెదర్ అని. ఒకే రకమైన పక్షులు ఒకే చేరతాయి అన్నట్టుగాను అంతమంది చక్కటి వాళ్ళు చేరటం, ఇంత చక్కటి క్లాసెస్ ఏది ఒకదాన్ని మించిన ఒకటి పెడుతుంటే చాలా ఆనందంగా ఉందండి. పుస్తకాలు అనేయండి, ఇది కానివ్వండి, ఇవాళ చెప్పిన ఆయన కూడా అలవాట్ల గురించి ఏముంది అలవాటు అన్నట్టుగా అనుకుంటాం. మనం చిన్నప్పటి నుంచి ఒకే పని అదే పనిగా చేసుకుంటూ పోతే అలవాటు వస్తుంది. లేదా మనకు నచ్చి అబ్బా వాళ్ళు చేస్తున్నారు ఆ పని బాగుందని మనం చేసుకుంటే అలవాటు అవుతుంది. ఏదైనా ఒక 7 రోజులో 21 రోజులో మనం గనక చేస్తే అది మనకి అలవాటు కింద వస్తుంది అంటున్నారు. అది మంచిది అయితే మంచిది వస్తుంది, చెడు వాళ్ళతో సాహసం చేసి చెడు వస్తుంది అంటారు. అందుకని చెడు స్నేహాలు చేయొద్దని కూడా మనకు చెప్తా ఉంటారు. ఇంతమంది మధ్యలో చెడు అన్నది మనకి వినపడదు, ఇక మంచి ఒకటే మనకు తెలుస్తుంది. కాబట్టి ఇంత మంచి వైపుకు మమ్మల్ని చెప్పిన డాక్టర్ గారికి, దానికి ప్రోద్బలం చేస్తూ ఎవరి సహాయం వాళ్ళు, రాముడికి రామేశ్వరం దగ్గర వాళ్ళది కట్టడంలో సహాయపడినట్టు ఉడత కూడా ఈ విధంగా ఎవరి సహాయం వాళ్ళు అందిస్తూ ఇంత సక్సెస్ చేస్తున్నందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఇందులో నేను కూడా ఒక పాత్రనైనందుకు నా అదృష్టంగా నేను భావిస్తున్నానండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఈ సార్ ఎక్కడ ఉంటారు డాక్టర్ గారు? ఇప్పుడు మన క్లాస్ చెప్పిన సారు ఇక్కడే విజయవాడ. విజయవాడ. సార్ డాక్టర్ రమీరావు గారు, అయ్యా మీ గురించి ఒక్క మాట, మీరు మనుషులతో పాటు మనసును కూడా గెలిచారండి. అంతకంటే ఎక్కువ మాట్లాడారు. థ్యాంక్ యూ, చాలా చాలా ధన్యవాదాలు. మళ్ళీ నెక్స్ట్ సాటర్డే మళ్ళీ ఒక మంచి క్లాస్తో మనకి స్పీకర్స్ అందరూ చక్కగా కోఆపరేట్ చేస్తున్నారు. 4-5 వారాల ముందే మనం షెడ్యూల్ ప్రకారం వెళ్తున్నాము. స్పీకర్స్ కంటే ముందు లిజనర్స్ కావాలి మనకి. కనీసం మీటింగ్కి ఒక 50 మంది వస్తున్నారంటే అది చాలా గొప్ప. ఈ రోజుల్లో ఎవరి పనిలో వాళ్ళు మునిగిపోయి కూడా. అమ్మా, ఈ ప్రోగ్రాము 25 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను, మీ అందరికీ తెలుసో తెలీదో. అప్పుడు ఫిజికల్గా పర్సనల్గా ఆఫ్లైన్లో హాస్పిటల్లో చేసేవాడిని. అప్పుడు ఒక 50-70 మంది వచ్చేవారు. అదే మనకి కోవిడ్ టైంలో జూమ్లోకి మారి కంటిన్యూ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ
all the listeners and speakers for your great cooperation. Thank you very much. We will meet next Saturday. ఒక్క Same. నిమిషం అండి, అమ్మా ఒక్క నిమిషం. సారీ, హాస్పిటల్లో ఉండి కూడా ఆయన మామూలుగా హాస్పిటల్కి వెళ్ళగానే అందరూ అయ్యో నా కర్మ నేను అడ్మిట్ అయ్యాను, నా కిడ్నీ ప్రాబ్లం అనకుండా అంత చక్కగా మనతో స్పేర్ చేసి పాల్గొన్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు డాక్టర్ గారు. డాక్టర్ శరత్ బాబు గారు, శరత్ బాబు గారు రియల్లీ గ్రేట్. హాస్పిటల్లో రోగులందరినీ కూడా ఆయన హుషారు చేస్తున్నాడు పాపం. సార్ ఈ పూట మీతో ఫోన్ లో మాట్లాడాలి. నేను చేస్తా 8 తర్వాత నేను చేస్తా. ఓకే, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ, గుడ్ బై. సీ యూ నెక్స్ట్ సాటర్డే. ఎంవీరావు గారు ధన్యవాదాలండి. అమ్మా మీకు కూడా ధన్యవాదాలు. అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అందరికి అండి. అందరూ చాలా రెస్పాండ్ అయ్యారు, రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అయ్యారు. అందరికీ ధన్యవాదాలు. మీరే మాకు ఇన్స్పిరేషన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ సరౌండెడ్ బై ఆల్ పాజిటివ్ పీపుల్. దట్ ఈస్ మై గుడ్ లక్. ఒకే చోట 50 మంది పాజిటివ్ పీపుల్తో సరౌండ్ అవ్వటం మామూలు విషయం కాదు. థ్యాంక్ యూ. అమ్మాజీ గారు కూడా బాగా మాట్లాడారు. అవును, చాలా బాగా. ఆమె ఎక్స్క్లూజివ్ టాక్ ఒక రోజు పెడదాం అమ్మా. ఆమె సబ్జెక్ట్ చెప్తారు. మ్యూట్ లో ఉన్నారు. ఓకే, వీఆర్ గోయింగ్ టు ఎండ్ ది ప్రోగ్రామ్.